So dear friends, happy evening. Happy evening, dear friends. Happy evening. నిశ్శబ్దంగా ఉంది. Happy evening, sir. Happy evening, sir. Happy evening. Happy evening, sir. Happy evening, sir. Happy Happy evening, evening, sir. happy Happy evening, sir. evening, sir. హ్యాపీ ఈవినింగ్ సార్. Thank you, sir. మర్డర్ ఎంత సైలెంట్ గా ఉంటే అంత వైలెంట్ గా ఉంటుందిరా బుజ్జి. అన్ని కార్లు ఎందుకురా బుజ్జి? ఒక 2 బళ్ళు తీసుకోండి రా, పెట్రోల్ కూడా డబ్బులు ఎక్కువ అవుతున్నారా బుజ్జి. ఆపరే అని అంటాడు అతడు సినిమాలో తనిఖీల బరిని మర్డర్ చేయడానికి బ్రహ్మాజీ వెళ్తున్నప్పుడు. ఈ డైలాగ్ గుర్తొచ్చిందా? ఆ డైలాగ్ నాకు గుర్తుండిపోవడానికి కారణం ఏమంటారు? కెన్ ఎనీబడి? ఆ డైలాగ్ నాకు గుర్తుండిపోవడానికి కారణం ఏమంటారు ఎవరైనా? Voice Sir, ఆ not డైలాగ్ used. నాకు ఎవరో పనికిరాని మాటలు చెప్పేటప్పుడు ఆపరే అన్నట్టుగా లెక్కండి. ఓహో, అలా లెక్క వచ్చిందా మీకు సార్? సరే సరే. అయితే సర్లా కాసేపు ఉందండి, ఇంకో దగ్గరికి వెళ్దాం. సత్యబాబు గారు మళ్ళీ మాట్లాడదాం. కాసేపు ఉండండి, మాట్లాడదాం. సత్యబాబు గారు కాసేపు ఉండండి, మాట్లాడదాం. బోల్డ్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి. సో డియర్ ఫ్రెండ్స్, నేను ఆల్ ఇండియా రేడియో వెళ్తుంటానండి. విశాఖపట్నం ఆల్ ఇండియా రేడియో ఎడిటర్గా చేస్తున్నాను. అయితే ఒకరోజు నేను డ్యూటీ దిగి వచ్చేస్తున్నాను. ఆ రోజు రాత్రి బాగా పొద్దుపోయింది. ఆ రోజు సింగిల్ డ్యూటీ, నైట్ డ్యూటీ 9 days దిగుతాను. ఆ రోజు సింగిల్ డ్యూటీ దిగుతున్నప్పుడు నేను సాయంత్రం 5:30 ట్రైన్ ఎక్కానండి. అది ప్యాసింజర్, అది విశాఖపట్నం టు బెరంపూర్ ప్యాసింజర్, చాలా తక్కువగా ఉంటారు. శ్రీకాకుళం వైజాగ్లో నాతో పాటు సింహాచలం వచ్చేటప్పటికి సింహాచలం పెందుర్తో ఒక ఆవిడ ఎక్కిందండి. ఆవిడ ఎక్కి కూర్చొని చక్కగా బయటకు పులు తీసి కట్టుకుంటుంది, పక్కన బుట్ట పెట్టుకుంది. నేను ఆవిడ అలా గమనిస్తున్నాను, ఈ అమ్మాయి ఏం చేస్తుంది, పెద్ద ఆవిడ ఏం చేస్తుంది. ఆవిడ వయసు ఒక 55 ఉంటాయండి, 50-55 మధ్యలో ఉంటాయి. ఏం చేస్తుంది ఈవిడ అని ఆలోచిస్తుంటే పూలు తీసింది, కడుతుంది. అడిగాను, అమ్మా ఎక్కడికి వెళ్ళారు అంటే, బాబు నేను చేపలు అమ్మడానికి వెళ్ళాను బాబు. చేపలు అమ్మడానికి వెళ్ళారా? సరే సరే, చేపలు అమ్మిన ఆవిడ వచ్చింది ఇక్కడే అనుకున్నాను. మీది సొంత ఊరేదు, పలాస దగ్గర వజ్రపు కొత్తూరు మండలం సంబంధించి ఒక ఊరు అని చెప్పింది. ఓహో, అక్కడి నుంచి ఇక్కడికి విశాఖపట్నం వస్తున్నారా? విశాఖపట్నం కేంద్రంగా మీరు చేపలు అమ్ముకోవడానికి వస్తున్నారా? అవును బాబు, ఈ బండి ఒక్కటే అవుతుంది కాబట్టి అక్కడే నేను ఎక్కుతాను. అయితే మీ కుటుంబం కోసం చెప్పండి అమ్మా అన్నాను. చెప్తే ఆవిడేముందంటే, నాయన నా కడుపులో నా కొడుకున్నప్పుడే నా భర్త చనిపోయాడు, నా మామ చనిపోయాడు. నేను నా అత్తను తీసుకొని అత్తను కూడా పోషించాల్సిన బాధ్యత నాకు ఏర్పడింది. అత్తని ఇంట్లో పెట్టుకొని నేను నా బిడ్డను కడుపులో పెట్టుకొని ఎలా పోషించాలో తెలియక ఇల్లిల్లు తిరిగి అన్నం అడుక్కుంటూ తెస్తూ నా బిడ్డకి, కడుపులో ఉన్న బిడ్డకి తిండి పెట్టాను. ఇంట్లో నా కోసం నాపై ఆధారపడిన నా అత్తకి, తల్లి లాంటి అత్తకి నేను తిండి పెట్టాను. నా బిడ్డ పుట్టాడు. ఆ పడుతున్న ఇబ్బందులు చాలా చెప్పింది. తర్వాత పెద్దయిన తర్వాత వాడిని ఇంట్లో చక్కగా ఉంచి చదివిస్తూ నా వృత్తి అయినటువంటి చేపలు అమ్మడం ప్రారంభించాను. మరి ఇప్పుడు అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా అని అడిగాను. అడిగితే ఏమనుంది, ఇప్పుడు అబ్బాయి చక్కగా ఆటో నడుపుకుంటున్నాడు బాబు, రోజుకి 1000-1500 సంపాదిస్తున్నాడు అన్నాడు. మరి నువ్వు ఉండిపోవచ్చు కదా చక్కగా, మరి ఎందుకు ఇంత శ్రమ పడ్డావు అంటే, అదే బాబు అబ్బాయికి మొన్నే పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేశారా? లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు బాబు అన్నాడు. అయ్యో అబ్బా సూపర్, లవ్ మ్యారేజ్ అన్నాడు. ఆహా, అయితే ఎక్కడ ఉంటున్నారమ్మా? అద్దిల్లు ఏం సొంత ఇల్లు అంటే, ఇంతవరకు అద్దిల్లో ఉన్నాను బాబు, కానీ ఈ 15 సంవత్సరాలు కష్టపడిన సొమ్ముతో నాకున్న పురాతనమైన ఇంటి స్థానంలో ఒక ఇల్లు కట్టి నా భార్య, నా కొడుకు, కోడలికి ఇచ్చేసాను బాబు అంది. చాలా హ్యాపీ అనిపించింది. సరే ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు? ఇవన్నీ పువ్వులు ఏంటంటే పువ్వులు కూడా అమ్ముతారంటే, లేదు నాయన, ఇంటికి వెళ్ళేంత వరకు నా కొడుకు కోడలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు 9:30 అవుతుంది. నేను వస్తేనే ముగ్గురు కూర్చొని తినే సాంప్రదాయం ఇంట్లో ఉంది. నా కోడలు కొత్తగా పెళ్ళైంది, చాలా చక్కగా ఉంటుంది బాబు, కుందన బొమ్మల అని చెప్పి ఆ అమ్మాయి కోసం పూలు కడుతున్నాను బాబు అని చెప్పింది. అంటే మనుషుల మధ్య అనురాగాలు చూడండి. అత్త కోసం ఇంట్లో ఎదురు చూస్తున్నటువంటి కోడలు, అమ్మ ఎప్పుడు వస్తుందా, వద్దంటే వెళ్తుంది, ఎప్పుడు వస్తుందని ఆత్రంగా ఎదురు చూసే కొడుకు. వీళ్ళిద్దరి కోసం నా కాలు చేయి పని చేసినంత కాలం నేను పని చేయాలి అని ఆలోచించే తల్లి. ఏ వారెన్ బఫెట్కి ఉందండి ఈ ఆనందం, ఏ బిల్ గేట్స్కి ఉందండి ఈ ఆనందం, ఏ అదానికి ఉందండి ఈ ఆనందం. సో ఈ కథలో మీరు గ్రహించింది డియర్ ఫ్రెండ్స్. ఇంతలో వస్తుంటే పక్కన
ఇంకొక ఆయన చక్కగా పాటలు పాడుకుంటున్నాడు ఈ ఆనందంలో తగదన్నట్టు. నీ ప్రశ్నలు నీవే ఎవ్వరు బదులివ్వరుగా, నీ చిక్కులు నీవే ఎవ్వరు విడిపించరుగా, ఏగాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదో తెలియదంటే నమ్మరుగా, 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననని అంటుందా, విరిసే ప్రతి కుసుమం తనదే అనదే ఏ కొమ్మైనా, గుడికో జడకో సాగనంపక ఉంటుందా, బ్రతుకంటే బడి చదువా అనుకుంటే అది బరువా, పడినా జాలి పడదే లోకం మనలాగా, నువ్వు వచ్చేదాకా ఆగిపోదే ఓ నిమిషం కూడా అంటే ఒక చక్కగా పాడుతున్నాడు ఒక ఆయన. ఎంత చక్కగా విన్నాను, ఎంత బాగుంది అనుకుని ట్రైన్ దిగాను. ఇప్పుడు మీకు అనిపించింది చెప్పండి. మీలో ఎంతమంది నాతో పాటు ట్రైన్‌లో ఎంతసేపు జర్నీ చేశారు? నాలో ఎంతసేపు ఎవరు ఆవిడతో మాట్లాడారు? నాలో ఎంతసేపు నాతో పాటు ట్రైన్‌లో ఎవరు జర్నీ చేసి ఇవన్నీ అనుభవించారు? కెన్ ఎనీబడీ రైజ్ యువర్ హ్యాండ్? నాతో పాటు ఎంతమంది ప్రయాణం చేశారు? ఏంటి నిశ్శబ్దంగా ఉన్నారు? వామ్మో! వామ్మో! ఏదో జరుగుతోంది. ఏం జరుగుతోంది? ఏం జరుగుతోంది? ఓకే లక్ష్మి మ్యామ్ ప్లీజ్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్ ప్లీజ్. చెప్పండి మ్యామ్. నాతో పాటు మీరు ట్రైన్‌లో జర్నీ చేశారా? చేసి ఏం మీరు గమనించారు? అంటే ఆవిడ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకోవడం, కష్టపడి బ్రతకాలని చెప్పింది సార్. చెప్పారు ఆవిడ. అంటే నేను చెప్తున్నప్పుడు మీకు ముందు ట్రైన్‌లో ఆవిడ అందరూ కనిపించారా? ఎస్ సార్. ఐ కెన్ ఇమాజిన్. యూ కెన్ ఇమాజిన్. అంటే మీకు ఇమేజ్ చేయడానికి కారణం ఏంటండి? నేను మాట్లాడుతున్నప్పుడు నా వెర్షన్, ఆవిడ చెప్తున్నప్పుడు ఆవిడ గుండెలో ఆర్ద్రత, గొంతులో ఆర్ద్రత, ఆర్తి, గుండెల నిండా నిండిన ఆనందం ఇవన్నీ మనకు కనిపించాయి. నేను చెప్పిన స్టోరీ అదేనండి. ఆవిడేనండి. దిస్ నాట్ ఎ స్టోరీ, దిస్ ఎ రియల్ స్టోరీ. రియల్ లైఫ్ స్టోరీ. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటండి, ఒకరి హృదయాన్ని తట్టుకోవాలన్నా, ఒకరి హృదయాన్ని ఆకట్టుకోవాలన్నా, ఒకరి గుండెలో మనకు స్థానం సంపాదించుకోవాలన్నా, మనం చెప్పే ప్రతి మాట, ప్రతి అక్షరం, ప్రతి వాక్యం ఒకరి గుండెను తాకాలన్నా, ఒకరి గుండెను తాకాలన్నా ఏది ఇంపార్టెంట్ అండి? ఎవరైనా చెప్పాలి. వాయిస్ మాడ్యులేషన్స్. వాయిస్ మాడ్యులేషన్ ఇంపార్టెంట్ అండి. నేనంటాను వాయిస్ ఇంపార్టెంట్ అంటానండి. వాయిస్ వాయిస్ ఇంపార్టెంట్. ఆ వాయిస్‌కే మాడ్యులేషన్ ఉండాలండి. మన వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలండి? సో దీని అర్థం ఎవరు చెప్తారండి? దీని అర్థం ఎవరు చెప్పగలరు? కెన్ ఎనీబడీ డీకోడ్ దిస్ స్లైడ్? లక్ష్మి గారు మిగతా వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఎస్ సార్. ఇక్కడ ఉన్నారండి మా అనంతపురం బ్యాచ్, ఏం మాట్లాడట్లేదు. కిమ్స్ అన్నారు, సిమ్స్ అన్నారు. మేడం గారు రెస్పాండ్. ఇంత నిశ్శబ్దంగా ఉన్న లైబ్రరీ కాదండి ఇది. సార్ ఎవరో నేను రెస్పాండ్ అవ్వాలి. రైస్ చేశాను హ్యాండ్. ఎస్ హసీనా మ్యామ్ ప్లీజ్. హ్యాపీ ఈవినింగ్ సార్. హసీనా. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. సార్ ఈ గ్రాఫ్ ఈజ్ ద పిచ్ ఆఫ్ యువర్ వాయిస్. సో ఆ గ్రాఫ్ పైన వెళ్ళినప్పుడు మన పిచ్ పైకి వెళ్ళినట్టు. సో ద మాడ్యులేషన్ పిచ్ ఆఫ్ ద వాయిస్ ఇట్ ఈస్ షోయింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ నైస్ మ్యామ్, నైస్. డియర్ ఫ్రెండ్స్, ప్రతిరోజు సెషన్లో ఎవరు రెస్పాండ్ అయ్యి
ఒక మంచి సమాధానం ఇస్తే అది రైటా రాంగ్ పక్కన పెట్టండి, ముందు అభినందించాలండి, ఎందుకంటే మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి. ఇంకొక హసీనా మ్యామ్ రైట్ చేశారు. సార్ మీ వాయిస్ లో ఉన్న డెప్త్ సార్, డెప్త్. అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ డెప్త్ సార్. ఓకే ఓకే. సత్యబాబు గారు సార్ అన్మ్యూట్ చేసుకోవాలి, సార్ అన్మ్యూట్ చేసుకోవాలి. సార్ అక్కడ నేను చెప్పండి. గమనించింది సార్, భావోద్వేగాలకి అనుగుణంగా కంటెంట్ కి అనుగుణంగా ఆమె యొక్క వాయిస్ పిచ్ మారుతుంది సార్. ఓకే ఓకే. మీరు అందరూ పిక్చర్ సరిగ్గా చూడట్లేదు. పిక్చర్ అసలు హసీనా మ్యామ్స్ కలవడానికి కూడా ఒక కారణం ఉంది. పిచ్ సరిగ్గా చూడట్లేదు, పిక్చర్ సరిగ్గా చూడట్లేదు. కింద ఏమున్నాయండి మీరు చూస్తారు కదా? గ్రాఫ్ ఫ్రీక్వెన్సీ. ఎస్ బిస్మిల్లా గారు, ఫ్రీక్వెన్సీ ఏం చెప్తుందండి? స్ట్రైట్ లైన్ ఏం చెప్తుందండి? సైలెంట్. హార్ట్ రేట్ స్ట్రైట్ లైన్ ఏం చెప్తుందండి? సైలెంట్. హసీనా మ్యామ్, ఎనీ హసీనా, స్ట్రైట్ లైన్ ఏం చెప్తుందండి మన హార్ట్ రేట్? సార్ స్ట్రైట్ లేదంటే లోపల హార్ట్ బీట్ లేదు అని సార్, అకార్డింగ్ టు మెడికల్ టర్మినాలజీ. దట్ మీన్స్ యు ఆర్ డెడ్. ఎస్. స్ట్రైట్ లైన్ దట్ మీన్స్ యు ఆర్ డెడ్. మరి Yes. జిగ్జాగ్ ఆర్డర్ ఉంటే అర్థం ఏంటండి? మన హార్ట్ బీట్ సార్, లప్ డప్ లప్ డప్. That means the heart is alive. The heart Yes. is alive. The heart Yes. is alive. గుండె ఒక మనిషి బతకడానికి ఎంత అవసరమో మన వాయిస్ కూడా, మీరు అద్భుతమైన స్పీకర్ గా లేదా అద్భుతమైన ట్రైనర్ గా మారడానికి మనం ఎక్కడైతే స్పీచ్ ఇస్తామో, ఎక్కడైతే ట్రైనింగ్ ఇస్తామో వాళ్ళందరి హృదయాల్లో ఏం చెప్పాడండి, ఏం చెప్పాడండి అని కాకుండా ఏం చెప్పాడండి అనుకున్నట్టు స్థానం పొందాలంటే మన వాయిస్ లో హెచ్చు తగ్గులు ఉండాలి. స్ట్రైట్ లైన్ ఉంటే హార్ట్ ఈస్ డెడ్. మన వాయిస్ కూడా స్ట్రైట్ లైన్ ఉందంటే వాయిస్ డెడ్. యాజ్ ఎ స్పీకర్ యూఆర్ డెడ్. యూఆర్ స్పీకర్ యూఆర్ డెడ్. అంటే స్పీకర్ గా మనం, ట్రైనర్ గా మనం దేనికి పనికిరాం. యాజ్ ద హార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్, ద వాయిస్ మాడ్యులేషన్, ద హై అండ్ లో అండ్ ఎమోషన్స్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఎ స్పీకర్. ఈ విషయాన్ని గమనించాలి. సరే, ఇప్పుడు మన వాయిస్ మాడ్యులేషన్ లో మనకి ఏముంటాయి? వాయిస్ మాడ్యులేషన్ బెనిఫిట్స్ ఏముంటాయి? ఎవరైనా చెప్పగలరా వాయిస్ మాడ్యులేషన్ బెనిఫిట్ ఏముంటుందో? కెన్ ఎనీబడి? బెనిఫిట్స్ ఏంటండి? సో కెన్ ఐ? ఎస్ ప్లీజ్ మ్యామ్. సార్ మన వాయిస్ మాడ్యులేషన్ లో మనం కోపంగా ఉన్నామా, కామెడీగా ఉన్నామా తెలుస్తుంది, మంచి విషయమా చెడు విషయమా తెలుస్తుంది. దాని ఇంపార్టెన్స్ కూడా మనం వాయిస్ మాడ్యులేషన్ లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే ఓకే ఓకే. ఎస్ మ్యామ్, లక్ష్మి మ్యామ్. మనం చెప్పే విషయం క్లారిటీగా అర్థమవుతుంది సార్. వాయిస్ అంటే ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి తెలిస్తే కంటెంట్ ఈజీగా అర్థమవుతుంది సార్. ఎస్ ఎగ్జాక్ట్లీ మ్యామ్, వెరీ నైస్. అద్భుతంగా చెప్పారండి ఇద్దరు. మీరు అందరూ దయచేసి ఈసిసి అని రాసుకోండి మ్యామ్. ఈసిసి, ప్లీజ్ రైట్ డౌన్ ఈసిసి. ఈసిసి సాధారణంగా ఈసీజీ అంటే ఏంటండి? ఈసీజీ తెలుసు కదండి, ఇప్పుడు చేసాం అదే ఈసీజీ కదండి. అది గుండె కోసం ఈసీజీ కదండి, దీనికోసం ఈసిసి. ఫస్ట్ ఈ ఫర్ ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ అంటే పెళ్లికి ముందు జరిగేది కాదండి. ఓయ్ అయ్య బాబాయ్, మురళమే సార్ నవ్వుతున్నారు. పెళ్లికి ముందు కాదంటే ఎంగేజ్మెంట్ అంటే. నవ్వారు మేషారు. నవ్వయ్య బాబు, నవ్వండి మేస్టారు, నవ్వండి. అద్భుతం అండి. ఎస్, ఎంగేజ్మెంట్ గుర్తుంచుకోండి డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే మీ అద్భుతమైన స్పీకర్ గా ఉంటారో, ట్రైనర్ గా ఉంటారో, 10 మంది దగ్గరికి మాట్లాడడానికి వెళ్తారో, అక్కడున్న వ్యక్తులందరినీ మనం ఎంగేజ్ చేయగలగాలి. ఎంగేజ్ చేయగలగాలంటే వాళ్ళు మనతోనే ఉన్నట్టు చేయగలగాలి. చేయగలగాలి అంటే ఒకటే, ఏదండి ఆకట్టుకునేది? మన గొంతుతోనే, వాయిస్ మాడ్యులేషన్ తోనే వాళ్ళని ఎంగేజ్ చేయగలగాలి. ఎంగేజ్ చేయి. అబ్బా, మీరు అందరూ ఇప్పుడు నాతో ఎంగేజ్ అయ్యారా? నా సెషన్ లో ఎంగేజ్ అయ్యారా? ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ సి, కనెక్టివిటీ.
కనెక్టివిటీ. ఇప్పుడు నేను చెప్పిన విషయాలంతా మీతో కనెక్షన్ మెయింటైన్ చేసి ఈ సబ్జెక్ట్ సంబంధించి మీతో నేను మాట్లాడింది కరెక్ట్ గా కనెక్ట్ అవుతుందా మీకు? డియర్ ఫ్రెండ్స్, కనెక్ట్ అయితే చాట్ బాక్స్ లో వై అని పెట్టండి, కనెక్ట్ కాకపోతే నో అని పెట్టండి, ఎన్ అని పెట్టండి. సో వాట్ ఆర్ ఐఎమ్ స్పీకింగ్ రైట్ నో, నేను చెప్పిన టాపిక్ కనెక్ట్ అవుతుంటే వై, లేకపోతే నో. వై 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 ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సి, కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అంటే మనం చెప్పే విషయం ఎదుటి వారి హృదయానికి చేరడం, మనం చెప్పే విషయాన్ని లో ఉన్నటువంటి అర్థం వాళ్ళకి రీచ్ కావడం అండి కమ్యూనికేషన్. సో డియర్ ఫ్రెండ్స్, ఈసిసి హృదయ స్పందన తెలిపేది ఈసీజీ అయితే, మన స్పీచ్ తాలూకా స్పందన ఆడియన్స్ నుంచి తెలిపేది ఈసీసీ అండి. ఎంగేజ్మెంట్, ఆడియన్స్ ఎంగేజ్ చేయగలుగుతాం. సి, కనెక్టివిటీ మెయింటైన్ చేయగలుగుతాం, అంటే మనతోనే ఉంచుకోగలుగుతాం. అనదర్ సి, కమ్యూనికేషన్, మనం చెప్పేది అద్భుతంగా వాళ్ళకి చేరవేయగలుగుతామండి. అది దీనివల్ల మనకు ఉన్నటువంటి బెనిఫిట్. సో ఇప్పుడు బెనిఫిట్స్ చూస్తే డియర్ ఫ్రెండ్స్, అద్భుతమైన 6 బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవరు చదువుతారండి? కెన్ ఎనీబడి రీడ్ ఇట్? రెస్పాండ్ కాని వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలండి. ఆశా మ్యామ్, ప్లీజ్ రీడ్ ఇట్. డియర్ ఫ్రెండ్స్, నాదొక రిక్వెస్ట్, ఈ రోజు ఒక 15 నుంచి 20 నిమిషాలు నాతో అదనంగా ఉండగలరా? ఒక 15 నిమిషాలు. నేను క్యాంప్ లో ఓకే సార్, ఉన్నాను, ఓకే సార్, సరిగ్గా ఓకే సార్. రావడం లేదు సార్. ఓకే ఓకే. ఆశా మ్యామ్, అవకాశం సార్, లేదా అది- మ్యామ్? అవును సార్, కొంచెము సిగ్నల్ అది రావడం లేదు. ఓకే ఓకే. సంబడి, ఎవరికి వెళ్దాం? పురందర్ సాయి గారు. 6 benefits of voice modulation. Okay. Behind the audience, express the emotion, shows confidence, speech become interesting, to Yes. draw the attention of the listeners, brings clarity in communication. సో దే ఆర్ 6 బైండ్స్ ద ఆడియన్స్, అంటే ఆడియన్స్ కట్టుబడేసి కూర్చోవడం చెప్పాను కదండి. ఎంగేజ్ చేయడం, కనెక్ట్ చేయడం. ఎక్స్ప్రెస్ ద ఎమోషన్స్, మనం అనుకుంటున్న భావోద్వేగాలన్నీ మీకు రీచ్ కాగలడం. సో కాన్ఫిడెన్స్, మనలోని కాన్ఫిడెన్స్ తెలియజేస్తుంది. లేకపోతే చెప్పారు కదండి, ఈరోజు మీకు అద్భుతమైనటువంటి సెషన్ చెప్పడానికి వచ్చాను నేను. మరి అబ్బా దెబ్బ జబ్బ, అబ్బా దెబ్బ జబ్బ, ఇదేంటండి ఇది? కాన్ఫిడెన్స్ లేదు, నో కాన్ఫిడెన్స్, భయం, స్టేజ్ స్ట్రైట్. దీనివల్ల ఏమవుతుందండి? వాయిస్ మొత్తం పోతుంది, దానివల్ల కాన్ఫిడెన్స్ లేదని తెలిసిపోతుంది. నెక్స్ట్, స్పీచ్ బికమ్ ఇంట్రెస్టింగ్. మనం ఎంతగా, నేను నాకు స్టోరీ చెప్పానండి, ఎంత ఇంట్రెస్ట్గా విన్నారు? ఇంట్రెస్ట్ అనిపించిందా మీకు? హౌ many of you felt interested? I think everybody felt interested. Okay. To draw the attention of listeners, మన స్టోరీ చెప్పినప్పుడు దాంట్లో ఎమోషన్స్ కూర్చడం వల్ల మీరందరూ దాని వైపు విన్నారా? నేను స్టోరీ చెప్తున్నప్పుడు ఇదేం స్టోరీలు అండి, ఇలాంటి స్టోరీలు మేము ఎన్నో చెప్తాం ఇంటికి. మా ఆవిడికి 100 స్టోరీలు చెప్తాను. సాయంత్రం 8:30 తర్వాత గంట లేట్కి వెళ్ళాను అనుకోండి ఇంటికి, గంట తర్వాత లేట్కి వెళ్తే 8 స్టోరీలు చెప్తాను రోజుకి. మా ఆవిడ పుస్తకం రాసింది నేను చెప్పిన స్టోరీలతో అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఓన్లేండి, మేము మా ఆయన చెప్పిన స్టోరీలే మా దగ్గర బోల్డ్ ఉన్నాయి, మీరేం చెప్పేది స్టోరీ అని ఎవరు అనుకోలేదు. ట్రైన్లో ఆవిడ కోసం ఆలోచించాం. నెక్స్ట్, బ్రింగ్స్ క్లారిటీ ఇన్ కమ్యూనికేషన్. చెప్పాను కదండి, మనం ఏం చెప్పాలనుకుంటున్నామో దాంట్లో క్లారిటీ వస్తుంది. అయితే వాయిస్ మాడ్యులేషన్ అని ఉంటాయండి. అసలు వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏంటి? ఎలా వాయిస్ మాడ్యులేషన్ పెట్టుకుంటే మనం అద్భుతమైన స్పీకర్లు కాగలుగుతాం? ఎలా స్పీకర్ కలుగుతాం? బావిలోతు ఇంతని తెలుసు, నదులలోతు కొంతని తెలుసు, ఆడదాని గుండెలోతు లోకంలో ఎవరికి తెలుసు. దీంట్లో ఏమొచ్చిందండి? బాధ, వేదన, లో. Arise and awake and stop not till you reach your goal. రైజ్ అంటే గొంతులో హెచ్చు తగ్గులు, ఈ రకరకాలు ఉంటాయండి. 4 రకాలైనటువంటి ఆస్పెక్ట్స్ మీద మనం దృష్టి పెడితే వాయిస్ మాడ్యులేషన్ అద్భుతంగా వెళ్ళిపోతుందండి. ఫస్ట్ వన్, పిచ్. పిచ్ అంటే ఏంటండి? ఇంగ్లీష్ పిచ్ అండి, తెలుగులో పిచ్. తెలుగు పిచ్ కాదు, ఇంగ్లీష్ పిచ్ అది. పిచ్
ద పిచ్ ఈజ్ యువర్ వాయిస్ వాల్యూమ్, అంటే మన వాల్యూమ్ పెంచాలా తగ్గించాలా మంత్ర స్థాయిలో, అది ఎలా ఉంచాలి, అది పిచ్. సెకండ్ వన్ పేస్, మనం ఎంత వేగంతో మాట్లాడాలి. మొదటిది మనం ఎంత వాల్యూమ్తో మాట్లాడాలి, హై వాల్యూమా, మీడియమా, లో. రెండవది పేస్, మనం ఎంత వేగంగా మాట్లాడుతూ వెళ్ళాలి, మన మాటల్లో వేగం ఎంత ఉండాలి. పాజ్, మనం ఎక్కడ ఆపాలి, ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసినట్టు గొప్పడు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదండి. ఆయన చెప్పినట్టు ఎక్కడ ఆపాలో తెలియాలి, ఎక్కడ తగ్గాలో తెలియాలి. టోన్, టోన్ ఈజ్ ద ఎమోషన్ విత్ విచ్ యూ స్పీక్, అంటే మన గొంతులో పలికే ఎమోషన్నే టోన్ అంటామండి. మన వాయిస్ మాడ్యులేషన్ లో ముఖ్యంగా 4 ప్రధాన పాత్రలు వహించేవి 4 సరే, ఇది చూసాం కదండి. ఫస్ట్ పిచ్ అంటే ఏమిటి, మళ్ళీ చెప్తున్నానండి. పిచ్ అంటే ఏమిటి అంటే తెలుగు పిచ్ కాదండి, ఇంగ్లీష్ పిచ్, ద వాల్యూమ్. ఫస్ట్ ఎవరు చదువుతారు, హూ విల్ సత్యబాబు గారు ప్లీజ్. Sir, pitch is how high or low your voice sounds, sir. ఇంకా అండి, how high or low your voice sounds. Adjust. సెకండ్ వన్ చదవండి సార్. Adjust the pitch according to the sentence in your speech. నెక్స్ట్ చదవండి. Third one, sound of excitement, action and passion, high pitch. The next one, sentence authoritative and important, low pitch. లో పిచ్. క్లాస్ అవుతుంది ఇక్కడ వినపడదా, క్లాస్ చెప్తున్నాను కదా ఇక్కడ నేను, అలా కేకేస్తావేటి, క్లాస్ చెప్తున్నాను, చెప్పాను కదా 8 నుంచి నా క్లాస్ అని ఈరోజు, అర్థం కాదు, చెప్తే వినాలి. అవునా, వచ్చారా, సరే సరే కూర్చోబెట్టు, ఎప్పుడు రమ్మని చెప్పాను కదా, ఇప్పుడు వచ్చారా, వెరీ గుడ్, అత్తయ్య గారికి అడిగానని చెప్పు, కూర్చోబెట్టు, ఇప్పుడు వస్తా, 5 నిమిషాలు అయిపోతుంది ఇక్కడ, చెప్పాను కదా కూర్చోబెట్టు వస్తాను. అరే నాన్నరా వెళ్ళాను, నేను చెప్పాను, నేను చెప్పు, డాడీ మీటింగ్ లో ఉన్నారు వస్తారని చెప్పు నాన్న, ప్లీజ్ నాన్న, ఓకేనా, బాయ్. అక్కడ మా ఆవిడ లేదు, కాసేపు మాట్లాడాను, మా ఆవిడ ఉన్నట్టు. ఏంటి మా ఆవిడతో అంత గట్టిగా మాట్లాడే ధైర్యం కూడాను నాకు అంత లేదు, ఆవిడ లేదు. ఓకే, ఇక్కడ మీకు ఏం వినిపించిందండి, కాసేపు అనుకున్నారు అందరూ, ఇదేంటి ఆయన సెషన్ నుండి దెబ్బలాడుతున్నారు ఆయన ఇంకొకరితో అని, ఎవరికి అనిపించిందా, అంటే కన్ఫర్మ్ అయిపోయారు. ఎవరికి ఒక మగాడు గట్టిగా మాట్లాడే పరిస్థితి ఇంట్లో లేదు అని నమ్మకంతో ఉన్నారు. కోపం కూడా ముద్దుగా. ఇక్కడ పిచ్ హై లో, సెంటెన్స్ బట్టి మన స్పీచ్ మన వాయిస్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్సైట్మెంట్, వావ్ వావ్, హై వాయిస్, అబ్బా నాకు పిచ్ ఇష్టం, పిజ్జా అంటే ఎంత ఇష్టం తెలుసా, ప్యాషన్, హై పిచ్. మీకు ఎన్నిసార్లు చెప్పాలి, మనం మీకు ఫైల్ చేసి ఇమ్మని చెప్పాను కదా, ఇంక్రిమెంట్ కట్ చేయాలా, ఇంక్రిమెంట్ కట్ చేయాలా అని బాస్ చెప్పాడు అనుకోండి, ఇదేంటంటే అథారిటేటివ్, అధికారంతో చెప్తాడు, అప్పుడు ఏముంటుందండి, వాయిస్ లోకి వచ్చేస్తుంది. ఇంపార్టెంట్. సో డియర్ ఫ్రెండ్స్, వాయిస్ మాడ్యులేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ స్పీచ్ యాజ్ ఏ హార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇక్కడ విషయం ఇంపార్టెంట్ చెప్తాను, ఎక్కడికి వచ్చింది నా వాయిస్, లోకి వచ్చింది. Arise and awake and stop not till you reach your goal, dear friends. స్వామి వివేకానంద గారు చెప్పారు, గమ్యం చేరేంత వరకు పోరాడమని. మీరు విద్యార్థులందరూ ప్రతిరోజు క్రమశిక్షణతో మెలగండి, అద్భుతమైన విజయాలు సాధించండి. ఫస్ట్ హై పిచ్ లో చెప్పాను, కానీ ఇంపార్టెంట్ ఒక సూచన ఇవ్వాలి, వాయిస్ లో చేసాం, దిస్ ఈజ్ పిచ్. అయితే ఈ పిచ్ కి సంబంధించి మనం ఏం చేస్తామంటే, చిన్న టెన్నిస్ బాల్ టెక్నిక్ అని ఉందండి. సరే, పిచ్ ఉండాలని మీరు అనుకుంటున్నారు, సరే ఇప్పుడు ఎవరితో మాట్లాడదాం, ఇదేంటంటే తలుపులు వేసేసారు, అందరూ తలుపులు వేసేసారు, అయ్యో బాబోయ్. సంజయ్ రాణి గారు, మీకు ఒక టెన్నిస్ బాల్ ఇచ్చానండి, మీకు ఒక టెన్నిస్ బాల్ ఇచ్చా, 3 అడుగుల దూరంలో ఒక బాబు ఉన్నాడు, ఆ టెన్నిస్ బాల్ ఎలా విసురుతారు మీరు? సార్ జస్ట్ చేత్తో పట్టుకొని ఇలా సార్ 3 విసురుతారు. అడుగుల దూరంలోనా, జస్ట్ ఆ, కొంచెం సార్ నెమ్మదిగా మెల్లగా జస్ట్ విసురుతాను సార్, 3 అడుగులు కాబట్టి. సపోజ్
ఒక 50 అడుగుల దూరంలో ఉన్నారు, ఎలా విసురుతారు? సార్ అలా చేతుల పైకని గట్టిగా విసురుతాను సార్, ఎందుకంటే 50 అడుగుల దూరం కాబట్టి. Yes. దీన్నే వాల్యూమ్ టెన్నిస్ బాల్ టెక్నిక్ అంటారండి. అంటే దగ్గర ఉన్నప్పుడు బంతిని ఎలా విసురుతాం, దూరంగా ఉన్నప్పుడు చెయ్యి వెనక్కి లాగి విసురుతాం బలంగా. అలానే మనకు ఆడియన్స్ తక్కువగా ఉన్నప్పుడు మన వాయిస్ వాల్యూమ్ తక్కువగా ఉండాలి, దాంట్లో సీరియస్నెస్ ఉండాలి. కానీ మన ఆడియన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు చివర్లో ఉన్న ఆడియన్స్ వరకు కూడా మన వాయిస్ వినబడాలి అంటే మన వాల్యూమ్ను పెంచుకుంటూ పోవాలి. అంటే మనకున్నటువంటి వాల్యూమ్తో మనం చెప్పుకోవడం కాదు. ఆడియన్స్ ఎక్కువ ఉన్నారు అనుకోండి, మైక్ వాల్యూమ్ ఎక్కువ ఉంది అనుకోండి, వాల్యూమ్ పెంచండి. మైక్ ఉందనుకోండి, కాస్త దగ్గరకు పెట్టండి. తక్కువ మంది 50 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, మన కళ్ళ ముందు మనకి ఒక 10 అడుగుల దూరంలో, అప్పుడు మనం వాల్యూమ్ తగ్గించి మాట్లాడాలి. గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అదేంట్రా ఇక్కడ 30 మంది ఉన్నాం కదా, పిచ్చి పట్టినట్టు అలా మాట్లాడతారు, కేకలేస్తాడు ఎట్రైనా అని అనుకుంటారు. అదే 150 మంది ఉన్నారు, మీది 50 మంది ఉన్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారు, ఆయన ఏమంటారు, చివరిలో ఏమనుకుంటారు, ఇదేంటి నేను మాట్లాడుతున్నాను వినపడడం లేదంటాడు. దెన్ యువర్ వాల్యూమ్ ప్లేస్ వైటల్ రోల్. మీ ఆడియన్స్ పెట్టి మీ వాల్యూమ్ పెరగడం తగ్గించడం అని చూసుకోవాలి. సరే, పైన ఒక 2 ఉన్నాయండి స్టేట్మెంట్స్. ఎవరు చదివి నాకు వాల్యూమ్ ఎక్కడ వాల్యూమ్ పెంచుతారు తగ్గిస్తారు, ఎవరైనా చదివి వినిపించాలి. వాల్యూమ్లో హెచ్చు తగ్గులు. మురళీమేష్ గారు. If you want to shine like a sun, first burn like a sun. ఓకే, మీదో 2 నిమిషాలు. ఓకే ఓకే, మీద తెలుగు చదవండి మేషర్, తెలుగుది. ఓకే ఓకే సాయిదు. ఈ రోజు మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. మీలో మార్పు కావాలంటే మీరు శ్రమపడి చేసి తీరాల్సిందే. వాల్యూమ్ చూడండి మేషర్. హై ఎక్కడ ఉండాలి, లో ఎక్కడ ఉండాలి చూడండి. ఈ రోజు మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. మీలో మార్పు రావాలంటే మీరు శ్రమపడి తీరాల్సిందే. ఓకే, వెరీ నైస్ అండి, వెరీ నైస్. నెక్స్ట్ ఎవరు చెప్తారు? హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరు చెప్తారు? డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అందరూ మీరు హసీనా మ్యామ్, నెక్స్ట్ సంజయ్ రాణి గారు. ఈ రోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. మీలో మార్పు కావాలంటే మీరు శ్రమ పడి తీరాల్సిందే. ఇఫ్ యు Okay, వాంట్ టు very nice. షైన్ లైక్ ఎ సన్, ఫస్ట్ బర్న్ లైక్ ఎ సన్. వెరీ నైస్ అండి, వెరీ నైస్, వెరీ నైస్. మురళీ సార్ కూడా అద్భుతంగా చదివారు ఇందాక, అద్భుతం. సంజయ్ రాణి గారు. ఎస్ సార్. ఈ రోజు So, dear మీకు friends, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. మీలో మార్పు కావాలంటే మీరు శ్రమపడి చేసి తీరాల్సిందే. ఇఫ్ యు Okay, వాంట్ టు సుదర్శన్ గారు. షైన్ లైక్ అ సన్, ఫస్ట్ బర్న్ లైక్ అ సన్. ఓకే, ఇంకా మాడ్యులేషన్ కావాలండి. సుదర్శన్ గారు. డియర్ ఫ్రెండ్స్, అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలండి. మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు తలుపు వేసేయడం అన్యాయం అండి, ఇబ్బంది. సార్ ప్లీజ్ సార్, ట్రావెల్ లో ఉన్నాను సార్. ఓకే ఓకే, జర్నీలో ఉంటే అవసరం లేదండి, నో ప్రాబ్లం. ప్లీజ్ సార్, సుదర్శన్ గారు. ఓకే సార్, ఓకే. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్, చెప్పండి సార్. ఈ రోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. మీలో మార్పు కావాలంటే మీరు శ్రమ పడి తీరాల్సిందే. ఇఫ్ యు వాంట్ టు షైన్ లైక్ ఎ సన్, ఫస్ట్ బర్న్ లైక్ ఎ సన్. ఓకే, అద్భుతం అండి. నలుగురికి అద్భుతంగా చెప్పారండి, అందరికీ ధన్యవాదాలు, అభినందనలు కూడా. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను డియర్ ఫ్రెండ్స్. మీలో మార్పు కావాలంటే మీరు శ్రమ పడాల్సిందే. మొదటి వాక్యంలో వాల్యూమ్ రైజ్ చెప్పాను, రెండో వాక్యం ఎప్పుడు డౌన్ చేసినప్పుడు డౌన్ రావాలండి. ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఎ సన్, ఫస్ట్ బర్న్ లైక్ ఎ సన్. ఇది హృదయాన్ని తాకాలి. ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఎ సన్, వాల్యూమ్ హై, ఫస్ట్ బర్న్ లైక్ యూ సన్. అంటే అది ఇంపార్టెంట్ విషయం చెప్తూ హృదయాన్ని తాకాలంటే వెంటనే వాల్యూమ్ తగ్గించి వాళ్ళ హృదయంలోకి వెళ్ళేటట్టు చేయాలి. వాల్యూమ్ పెంచడం అటెన్షన్ తీసుకోవడం, వాల్యూమ్ తగ్గించడం వాళ్ళ హృదయానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఈ రెండు గుర్తుంచుకోండి. వెన్ యూ రైజ్ ద వాల్యూమ్ యు ఆర్ టేకింగ్ గ్రాబింగ్ ది అటెన్షన్, వాళ్ళకి అటెన్షన్ తీసుకుంటున్నారు. వెన్ యూ ఆర్ కీపింగ్ యూ వాల్యూమ్ డౌన్, దట్ మీన్స్ యూ వాంట్ టు పుట్ సంథింగ్ ఇంట్రెస్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టు దేర్ మైండ్స్ అండ్ హార్ట్స్. ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఎ సన్,
ఫస్ట్ బర్న్ లైక్ ఎ సన్. దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ టు యూజ్ ద వాల్యూమ్స్, అప్స్ అండ్ లోస్. మరి పేస్ అనుకున్నాం కదండి. పేస్ అంటే ఏంటండి? వేగం. పేస్ బౌలర్ అంటే చూడండి, క్రికెట్లో పేస్ బౌలర్ అంటే వేగంగా పరిగెత్తేవాడని పేస్. సాధారణంగా ఒక నిమిషానికి మనం మాట్లాడే మాటలు 125 నుంచి 150 మాటలు మాత్రం పదాలు మాత్రమే మనం మాట్లాడాలండి. ఒక నిమిషానికి 125 నుంచి 150 పదాలు మాత్రమే మనం మాట్లాడగలం. అంతకన్నా ఎక్కువగా మాట్లాడితే ఓవర్ ల్యాప్ అయిపోతుంది. అంటే గుర్తుంచుకోండి, మనం ఎంత నెమ్మదిగా ఎంత మన స్పీడ్ ఎలా ఉండాలంటే, మనం మాట్లాడుతున్న మాటలు మన చెవికి చేరాలి. చేరిన తర్వాతే ఇంకొక పదం మాట్లాడాలి. ఈ రోజు వేదికపైకి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఈ రోజు వాయిస్ మాత్రం చెప్పడం నన్ను పిలిచారు, 6 గారు పిలిచారు, నా సత్యనారాయణ గారు నాకు అందరూ ఒక చక్కగా చేశారు. ఎవరేం చేసినా సరే అద్భుతంగా సెషన్ ముగుస్తుంది. నమ్మకం పూర్తి స్థాయిలో ఉంది. ఆయన అద్భుతంగా క్లాస్ అయిపోతుంది. ఒక్క ముక్క ఎవరికి అర్థమైతే చెప్పుతో కొట్టండి. మనం వేదికపైకి వెళ్ళేటప్పుడు స్పష్టత కావాలండి మనకి. వేగేది పని ఉందా? కుక్క వెంట పడిందా, కోతి వెంట పడిందా? పరిగెత్తుకుంటూ స్పీడ్గా చెప్పడానికి నో. ప్రతి పదాన్ని స్పష్టంగా పలకాలి అంటే పేస్, వేగాన్ని నియంత్రణలో ఉండదు. అంటే మన గొంతులో మనం పలికే మాట ఒక పద్ధతి ప్రకారం పలకాలండి. వేగంగా పలకాల్సిన అవసరం లేదు. నిమిషానికి 125 నుంచి 150 పదాలు మాత్రమే పలకాలి. ప్రతి పదాన్ని స్పష్టంగా పలకాలి. వేగంగా పలకాల్సిన అవసరం లేదు. ఒక పదం పైకి ఇంకో పదం ఎక్కిపోకూడదండి. ఒక పదాన్ని ఇంకో పదం ఓవర్లాప్ చేయకూడదు. ఒక పదం స్పష్టంగా పలికిన తర్వాత ఇంకోటి పదం పలకాలి. ఎందుకంటే ఆడియన్స్కి రీచ్ అవ్వాలి ఆ పదం. ఆడియన్స్ ఒక పదం అర్థం చేసుకోలేపి ఇంకో పదం మీరు మాట్లాడితే మీరేం మాట్లాడో తెలియదండి. హరిలో రంగ హరి మన సెషన్, గోవిందో హరి మన సెషన్. మరి వాడు విండు, ఈయన ఏం చెప్తున్నాడు అర్థం కావట్లేదు అంటారు. మరి ఎలా చెయ్యాలి దీన్ని? ఎవరి దగ్గర పెన్ ఉందండి? పెన్స్ ఉన్నాయి అందరి దగ్గర? పెన్స్ ఉన్నాయి కదండి? అక్కడ పిక్చర్లో చూపిస్తున్నట్టు పెన్స్ నోట్లో పెట్టుకోండి, 2 పళ్ళ మధ్యన పెట్టండి. పెట్టారా? ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది, చదవండి. చదవండి, మాకు వినబడట్లేదు, చదవండి, పర్వాలేదు. Not only at about 125 words per minute. Check your speed and try to bring it within this range. within this range. పళ్ళ మధ్యన ఉండాలండి, నోటు మధ్యన పెట్టికండి. టేస్ట్ బాగుందన్నట్టు కొందరు నోటు మధ్యన పెట్టారా? పళ్ళు అలాగే పెట్టి పళ్ళు అలా ఓపెన్ చేసి మాట. లక్ష్మి మ్యామ్ ప్లీజ్ యూ క్యారీ ఆన్. అన్మ్యూట్ చేసుకుని ఒకసారి చదవండి మ్యామ్. విత్ పెన్ సార్. ఎస్ మ్యామ్. Speak normally at about 125 to 150 words per minute. Check your speed and try to bring it within this range. ఇప్పుడు పెన్ తీసేయండి మ్యామ్. ఇప్పుడు చదవండి మ్యామ్. Speak normally at about 125 to 150 words per minute. Check your speed and try to bring it within this range. ఇప్పుడు 2 పళ్ళ వరుసల మధ్య పెన్ను పెట్టి మాట్లాడడం వల్ల కలిగిన బెనిఫిట్ ఎవరు చెప్పగలరా? కెన్ ఎనీబడి? చెప్పండి మ్యామ్ లక్ష్మి గారు. అంటే ఎంత స్పీడ్ గా మాట్లాడలేకపోతున్నాను సార్. అంటే నార్మల్ గా మాట్లాడేటప్పుడు అంత There you are. Yes, exactly ma'am. Please applause to Lakshmi ma'am, please, dear friends. సాధారణంగా ఎవరికైతే స్పీడ్ గా మాట్లాడుతుంటారు, చాలా వేగంగా మాట్లాడుతుంటారు. నాకు ఈ హ్యాబిట్ చాలా చిన్నప్పుడు ఉండేది. స్పీడ్ గా అవతలోడికి అర్థం అవుతుందో లేదని అవసరం, తగ్గేదేలే అని నేను చెప్పుకుని వెళ్ళిపోవడమే. అవతలోడు కూడా తగ్గేది లేదని ఆయనే వెళ్ళిపోయాడు, నాకేం అర్థం కాలేదని. నేను తగ్గలేదు, ఆయన తగ్గలే, మొత్తానికి ఇద్దరం అక్కడలే. ఏమైందిరా అన్నట్టు, ఏమిరా బాలరాజు, ఏమిరా నీ వాళ్ళ దేశానికి ప్రయోజనం అన్నట్టు అయిపోయింది ఆ పరిస్థితి అప్పుడు. సో వాట్ వి డూ? ఎవరైతే స్పీడ్గా మాట్లాడుతున్నారో, అంటే ఉండాల్సినట్టు వేగం కన్నా ఎక్కువగా ఉంటుంది. చాలా మంది చెప్తున్నారు, నువ్వు స్పీడ్గా మాట్లాడితే అర్థం కావట్లేదురా అన్నారు అనుకోండి. ఈ టెక్నిక్ పాటించండి, ఇలా ప్రాక్టీస్ చేస్తుండండి. కొంతకాలానికి ప్రతిదీ నెమ్మదిగా మాట్లాడేటువంటి అలవాట్లోకి మీరు ఖచ్చితంగా వెళ్తారండి. ప్లీజ్ యూజ్ దిస్ టెక్నిక్. దిస్ ఇస్ కాల్డ్ పెన్ టెక్నిక్. ఇది మన వాయిస్ మాడ్యులేషన్. వాయిస్ మాడ్యులేషన్ అంటే వాయిస్ మాడ్యులేషనే కాదు,
చక్కగా ఎప్పుడు ఏ పదం ఎంత స్పీడ్ గా మాట్లాడాలో బాస్ అంత పక్కిలో స్పీడ్ గా మాట్లాడాలి. ఒక పదాన్ని ఇంకో పదం ఓవర్లాప్ చేయకూడదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తోంది లౌడ్ గా సాఫ్ట్ గా పేస్ మెయింటైన్ చేస్తూ గట్టిగా శృతిమెత్తగా పేస్ వేగాన్ని మెయింటైన్ చేస్తే ఎవరు చదువుతారు చూద్దాం. హ్యాండ్ రైజ్ చేయండి ఎవరో ఒకరు. అయ్యే బాబోయ్, అందరూ స్విచ్లు ఆపేసి ఎలా అండి? అందరూ బల్బులు వేసేసారు. ఓకే, ఎనీహౌ. సుదర్శన్ గారు ఓకే. సార్ క్యాన్ ఐ సార్? ఎస్ ప్లీజ్ సార్, ప్లీజ్ క్యారీ ఆన్. సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగకూడదు. వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో ఉన్న కసి ప్రవహిస్తుందే, ఆ నెత్తుటితో సహా ఏది ఆగిపోవడానికి వీలు లేదు. ఓకే, సంజయ్ రాణి గారు ప్లీజ్. సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగకూడదు. వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవహిస్తుందే, సార్ ఒక నిమిషం, ఆ నెత్తుటితో సహా ఏది ఆగిపోవడానికి వీలు లేదు. ఓకే, అద్భుతం. శ్రీనివాసరావు గారు. అన్మ్యూట్ చేసుకోండి సార్ ప్లీజ్. శ్రీనివాసరావు అన్మ్యూట్ చేసుకోండి. శ్రీనివాసరావు సార్ ప్లీజ్. ఓకే సార్ ప్లీజ్ చదవండి. సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగకూడదు. వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవహిస్తుంది. నీ నెత్తిడితో సహా ఏది ఆగిపోవడానికి వీలు లేదు. ఎగ్జాక్ట్లీ అండి. అందరికి ఎవరెవరు ఇంటరాక్ట్ అయ్యారో అద్భుతమైన అందరూ బాగా చెప్పారు. సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగకూడదు. వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవహిస్తుందే, ఆ నెత్తిడితో సహా ఏది ఆగిపోవడానికి వీలు లేదు. లౌడ్ సాఫ్ట్ పేస్, వేగం ఆగుతూ ఉండాలి. లౌడ్ ఎక్కడ వాల్యూమ్ పెరగాలి, ఎక్కడ శృతిమెత్తగా పలకాలో పలుకుంటూ పోవాలి. ఇలా మనం ప్రాక్టీస్ చేయాలి. సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగకూడదు. వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు, అనుకున్నది సాధించాలని నీలో కసిగా స్లోగా కసిగా పేస్ అన్నమాట, వేగం తగ్గించాలి. అనుకున్నది సాధించాలని నీలో కసిగా ప్రవహిస్తుందే, ఆ నెత్తిడితో సహా మళ్ళీ పేస్ ఏది ఆగిపోవడానికి వీలు లేదు. చెప్పాను కదండి, వాయిస్ లో అవ్వాలి. ఎందుకు? అది ఇంపార్టెంట్. This is the way we have to practice in order to keep a great modulated voice. మరి ఇంతేనా? మనకి ఇంకో టెక్నిక్ ఉందండి. వాయిస్ డ్రాప్ ఎలా చేయాలి? వాయిస్ హై ఎలా ఉండాలి, మీడియం ఎలా ఉండాలి, లో ఎలా ఉండాలి? పాప్ డ్రాప్ పాస్, PDP టెక్నిక్ అంటారు దీన్ని. పాప్ డ్రాప్ పాస్, PDP టెక్నిక్. PDP, పాప్ డ్రాప్ పాస్ టెక్నిక్. పాప్ మీన్స్ హై, డ్రాప్ మీన్స్ తగ్గించడం, పాస్ మీన్స్ కాస్త ఆగి కిందకి చెప్పడం. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారండి? ఓకే, శ్రీనివాసరావు గారు. రాము కిల్లుడు రావణ. ఇంకెవరైనా సార్? పాప్ డ్రాప్ పాజ్. ఇప్పుడు చెప్పండి. పాప్ డ్రాప్ పాజ్. ఓకే ప్లీజ్. రాము కిల్డ్ రావణ. ఇది కూడా చెప్పాలి. పాప్ వాల్యూమ్ హై, డ్రాప్ తగ్గించాలి, పాజ్ అంటే కాస్త ఆపి చెప్పాలి. హసీనా మ్యామ్ ప్లీజ్. రాము కిల్డ్ రావణ. ఎస్, దగ్గరికి వచ్చేసారు మేడం గారు. సుదర్శన్ గారు. రాము కిల్డ్ రావణ. ఎస్, రాము కిల్డ్ రావణ. రాము
కిల్డ్ స్పేస్ గ్యాప్ రావణ. రాము కిల్డ్ రావణ. రాము కిల్డ్ రావణ. రాము కిల్డ్ ఒక్క సెకండ్ గ్యాప్ ఇచ్చాను చూడండి, రావణ. దాన్ని పాజ్ అంటారు. సో పీడిపి టెక్నిక్ వాడితే ఏమవుతుందంటే అండి, మన వాయిస్ లో మాడ్యులేషన్ కనిపిస్తుంది, ఎదుటి వారికి ఆకట్టుకునే విధంగా ఉంటుంది. రాము కిల్డ్ రావణ, రాము కిల్డ్ రావణ, నో అట్రాక్షన్, నథింగ్. రాము కిల్డ్ రావణ. నేను నిన్న అక్కడికి వెళ్ళాను కదా, నేను నిన్న బజార్కి వెళ్ళాను కదా, అక్కడ చూశానండి అద్భుతం. తక్కువ రేటుకే చాలా ఫిష్లు ఇచ్చారండి, తక్కువ రేటుకే చాలా ఫిష్లు ఇచ్చారండి. అంటే మనం మాట్లాడదు ఆకట్టుకున్నప్పుడు పీడిపి మాడ్యులేషన్, వాయిస్ మాడ్యులేషన్ చేసుకుంటే పీడిపి టెక్నిక్ కూడా మనం యూజ్ చేస్తూ ఉండాలి. అంటే వాల్యూమ్ హై వస్తుండాలి, కాస్త తగ్గించాలి. చివరిది చెప్పేటప్పుడు ఆకట్టుకునే విధంగా ఉండాలంటే కాస్త పాజ్ స్పేస్ ఇవ్వాలి. ఎందుకంటే ఏం చెప్తున్నాడా అని ఎదుటివారు ఆలోచించడానికే కాదు, నేను చెప్పేది చివరిదే చాలా ఇంపార్టెంట్ అన్నది అర్థం. రాము కిల్డ్ వాట్ రావణ. దిస్ ఈజ్ పీడిపి. సరే, కింద ఒక ఇదోటి చూడండి. మీకు ఇప్పుడు పాజ్ కోసం చెప్పాలి కదండి. పాజ్, పాజ్ కోసం వచ్చామండి. పాజ్ అంటే తెలుసు కదండి, నేను చెప్పాను కదండి. పాజ్ అంటే ఎక్కడ నెగ్గాల కాదురా అక్కడ తగ్గాల. ఫస్ట్ ఏంటండి వాల్యూమ్, రెండోది ఏంటండి పిచ్, మూడోది ఏంటండి ఫస్ట్ ఇది వాల్యూమ్ అదే పిచ్, రెండోది పేస్, మూడోది పాజ్. పాజ్ అంటే ఆగి చెప్పాలండి. దీనివల్ల ఏమవుతుంది అంటే ఓవర్ ల్యాప్ కాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం చూసాం కదండి, అదనమాట. సో ఇప్పుడు చూడండి, ఇవి చెప్పండి డియర్ ఫ్రెండ్స్. పాజ్ నచ్చిన చోట ఇవ్వకూడదండి, దానివల్ల ఏమవుతుందంటే చాలా ఇబ్బందులు పడతాం. ఎక్కడ పాజ్ ఇవ్వాలో చూడండి, అంటే ఎక్కడ గ్యాప్ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వకూడదు అన్న విషయం తెలుసుకోండి. చిన్నప్పుడు నేర్చుకున్నాం కదండి, రామునితో ఒక వివరణిట్లనియే, అర్థం ఎలా మారింది కదా. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు పాజ్ చాలా ఇంపార్టెంట్. పీడిపిలో చెప్పాను కదండి, ఇప్పుడు పాప్, డ్రాప్, పాజ్ అంటే కాస్త మనం మాట్లాడే సెంటెన్స్ కి మధ్యన కాస్త మనం పాజ్ అంటే ఒక్క క్షణం ఆగి చెప్పాలి. దీనివల్ల ఏమవుతుంది అంటే మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైనా వేగంగా చెప్పే పరిస్థితి ఏర్పడకుండా ఉంటుందండి. పాజ్ ఇవ్వకపోతే ఎంత ప్రమాదాలు జరుగుతాయి చూడండి. ఎవరు చదువుతారు ఇది? ఎవరు? హసీనా సార్. హసీనా గారు, ఓకే ఓకే. చివరిది చెప్పండి మేడం, హసీనా గారు చివరిది. సావిత్రి ఏడుస్తూ కూర్చొని ఉన్న భర్తకు కాఫీ ఇచ్చింది. మళ్ళీ చదవండి మేడం. సావిత్రి ఏడుస్తూ కూర్చొని ఉన్న భర్తకు కాఫీ ఇచ్చింది. సావిత్రి ఏడుస్తూ కూర్చొని ఉన్న భర్తకు కాఫీ ఇచ్చింది. అంటే భర్త ఏడుస్తున్నాడు, సావిత్రి తీసుకెళ్లి కాఫీ ఇచ్చింది. అంటే భర్తలే ఏడుస్తారండి ప్రపంచంలో, ఇంకెవ్వరూ ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ సావిత్రి తర్వాత గ్యాప్ ఇవ్వడం వల్ల ఏమొచ్చిందండి, సావిత్రి ఏడుస్తూ కూర్చుని ఉన్న భర్తకు కాఫీ ఇచ్చింది. అంటే సావిత్రి అప్పుడే దబిడి అయిపోయింది, ఏడుస్తున్నాడు కదా, ఒక కాఫీ తీసుకెళ్ళి ఇచ్చింది. దాని అర్థం అది వస్తుంది. సావిత్రి తర్వాత మనం పాజ్ ఇస్తే అదే సావిత్రి ఏడుస్తూ కూర్చొని ఉన్న భర్తకు కాఫీ ఇచ్చింది. ఇప్పుడు ఎవరు ఏడుస్తున్నారండి? ఏడుస్తూ తర్వాత స్పేస్ ఇస్తే ఎవరు ఏడుస్తున్నారు ఇప్పుడు? సావిత్రి. దీన్ని అంగీకరించలేం, కానీ మరి ఏం చేస్తాం, తప్పదులేండి. అంటే స్పేస్ పాజ్ కాస్త మారింది అనుకోండి, పూర్తిగా దాని తాలూకా అర్థమే పూర్తిగా మారిపోతుందండి. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్. ఇది చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ పైన ఒకటి ఉంది చూడండి ఇంగ్లీష్లో. సామ్రాజ్యం అమ్మగారు చెప్తారా? అమ్మ అన్మ్యూట్ చేసుకోండి మేడం గారు, అన్మ్యూట్.
I am sorry, I love you. అదే సార్. దాని పైది చెప్పండి మేడం, ఇంకోటి ఉంది. లెట్స్ ఈట్ గ్రాండ్ మదర్. లెట్స్ ఈట్ గ్రాండ్ మదర్. అమ్మమ్మని తినేద్దాం. లెట్స్ ఈట్ గ్రాండ్ మదర్. గ్రాండ్ మదర్. ఎస్ మేడం గారు ఇప్పుడు కరెక్ట్ గా చదివారు. సామ్రాజ్యం మ్యామ్ కి అందరూ దయచేసి అప్లోడ్ ఇవ్వాలి. థ్యాంక్ యూ సార్. లెట్స్ ఈట్ గ్రాండ్ మదర్ అంటే అమ్మమ్మని తినేద్దాం. లెట్స్ ఈట్ గ్రాండ్ మదర్. లెట్స్ ఈట్ గ్రాండ్ మదర్. నాయనమ్మ తిందాం పద. నెక్స్ట్ ఎవరు చదువుతారు? వెంకటేష్ గౌడ్ గారు. ఈ 198 కదండి మీరు, వెంకటేష్ గౌడ్ గారు? ఎస్ సార్, ఎస్ సార్. సార్ మీరు చదవండి సార్. నెక్స్ట్ I love cooking my family. I love సార్ cooking. పైన సార్ పైన ఒకటి చూడండి సార్. I am sorry, I love you. సార్ ఇంకోసారి చెప్పండి. I am sorry, I love you. ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను అంటే నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను సారీ చెప్తున్నాను అంటే నేను ప్రేమించడం తప్పు అయ్యింది. ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ. స్పేస్ ఇవ్వాలి. ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ. అంటే చేసిన తప్పుకి క్షమాపణ చెప్పుకున్నాం కాబట్టి ఐ లవ్ యూ అని చెప్పుకుంటున్నాం. స్పేస్ ఇవ్వలేదు అనుకోండి, ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ఐ లవ్ యూ. నేను ప్రేమించాను అందుకు క్షమాపణ అడుగుతున్నాను. చాలా తేడాలు వచ్చేస్తాయి సార్. ఓకే నెక్స్ట్ ఇంకెవరు? ఆశా గారు ఇప్పుడు రెడీ అండి మేడం గారు? ఓకే నెక్స్ట్ చూడండి మ్యామ్. I love cooking my family and my friends. మళ్ళీ చదవండి. I love cooking my family and my friends. ఐ లవ్ కుకింగ్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్. మై ఫ్యామిలీని మా ఫ్రెండ్స్ వండాడు నాకు చాలా ఇష్టం. ఈ మధ్యన హైదరాబాద్ చూడండి ఒక ఆయన చేశాడు ఏదో పని ఒకటి. ఐ లవ్ కుకింగ్ మై ఫ్యామిలీ అంటే ప్రతి దగ్గర కాస్త పాజ్ ఇవ్వాలి. ఐ లవ్ కుకింగ్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్. కుకింగ్ తర్వాత గ్యాప్ పాజ్ ఇవ్వలేదు అనుకోండి, ఐ లవ్ కుకింగ్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్. నా ఫ్యామిలీని వండాలన్నా నా ఫ్రెండ్స్ని వండాలన్నా గొప్ప ఇష్టం. ఒక్క ఫ్యామిలీ మెంబర్ ఇంట్లో ఉంటే వస్తూ, ఒక్క ఫ్రెండ్ ఇంటికి వస్తే ఒట్టు. ఎప్పుడు రాడు, సచ్చే పరిస్థితి ఒకటి రాడు. ఐ లవ్ కుకింగ్ మై ఫ్యామిలీ అండ్ మై ఫ్రెండ్స్. అక్కడ స్పేస్ ఎక్కడ ఇవ్వాలో చూసుకోవాలి. ఐ లవ్ కుకింగ్ మై ఫ్యామిలీ మై ఫ్రెండ్. ఐ లవ్ కుకింగ్ మై ఫ్యామిలీ. కుకింగ్ కి మై ఫ్యామిలీకి మధ్యన పాజ్ ఇవ్వలేదు అనుకోండి, గ్యాప్ ఇవ్వలేదు అనుకోండి, అక్కడ ఫ్యామిలీని కుక్ చేసి వస్తుంది. కానీ మనం ఏం చెప్పాలనుకున్నాం, నాకు వంట అంటే ఇష్టం, మా ఫ్యామిలీ అంటే ఇష్టం, నా ఫ్రెండ్స్ అంటే ఇష్టం. ఇది మనం వాట్ యాక్చువల్ వుడ్ లైక్ టు కన్వే. బట్ వెన్ దెర్ ఇస్ నో పాస్, దట్ మీన్స్ వెన్ దెర్ ఇస్ నో స్పేస్ ఇన్ యువర్ వాయిస్, then the meaning of the sentence changes in a cruel way, which cannot be accepted by one and all. A crime అయిపోతుంది. ఓకే ఇది ఎవరైనా చెప్తారండి? Fall in love with Mike. దీనికి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? Fall in love with Mike. Can anybody decode it? Fall in love with Mike. Fall in love అని ఆడియో పాట పాడుకుంటే బ్రహ్మాండంగా పాడాం. ఇప్పుడు మన పాట మార్చాల్సిన టైం వచ్చిందండి. ఓయ్ రావు గారు విన్నారు అంటారు కదా ఆయన. ఏమండి రావు గారు విన్నారు? అది ఫాల్ ఇన్ లవ్ విత్ మైక్ అంటే ఏంటి తెలుసండి? కెన్ ఎనీబడి డీకోడ్ ఇట్? మెంటార్స్ కూడా అవకాశం. ఎనీ మెంటార్ కెన్ పార్టిసిపేట్. నాకు మాట్లాడడం ఇష్టం అన్న దీని మీద వస్తుందా సార్? ఇంకా అండి नजर के सामने जिगर के पास, नजर के सामने जिगर के पास कोई रहता है,
ఓహో తుమ్. చెప్పండి. ఫాల్ ఇన్ లవ్ విత్ మైక్. గుర్తుంచుకోండి, మన వాయిస్ ని పబ్లిక్ కి రీచ్ చేసేది ఏదండి? మన వాయిస్. మన వాయిస్ ని రీచ్ చేసేది ఏదండి? మైక్. వెన్ యూ లవ్ యువర్ మైక్, ఒక చిన్న పిల్లల్లా చూసుకోవాలి మైక్ ని. దాంతో ఒక ఎమోషనల్ బాండింగ్ వచ్చేయాలి. అప్పుడు మైక్ చేతిలో వణకదండి. మైక్ మీకు సహకరిస్తుంది. మైక్ ఈజ్ నాట్ అ లైఫ్లెస్ థింగ్. Mic has a life as long as you are a speaker, as long as you are holding the mic in your hands, dear friends. మీ మైక్ లో చేతులు ఉన్నంతకాలం దాన్ని ప్రేమించండి. అప్పుడు వాయిస్ మాడ్యులేషన్ చూడండి, మీకు అద్భుతమైనటువంటి వాయిస్ మాడ్యులేషన్ ఇస్తుంది. మైక్ అన్నది మీ బాడీలో ఒక పార్ట్ అనుకోవాలి మనం. మైక్ అనేది మీరు వాడడానికి ఒక సాధనం కాదు. ఫీల్ ఇట్. మైక్ని ఫీల్ అవ్వాలి. చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే మైక్ పట్టుకున్నానన్న ఫీలింగ్ ఉండదు. నా చేతితో మాట్లాడుతున్నాను, నా బాడీతో నేను మాట్లాడుతున్నాడు, ప్రతిదాన్ని నేను అనుభవించి మాట్లాడుతున్నాను అనిపిస్తుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఆల్వేస్ ఫాల్ ఇన్ లవ్ విత్ మైక్. గుర్తుంచుకోండి, ఎవరైనా అద్భుతమైన స్పీకర్ని మాట్లాడి చూడండి, వాళ్ళు మైక్ని ఎంత ప్రేమగా ముద్దుగా ఎంత జాగ్రత్తగా పట్టుకుంటారు చూడండి. చిన్న పిల్లాడిని తల్లి ఎలా పట్టుకుంటుందో, ముద్దు వచ్చినప్పుడు నాన్న తన పిల్లాడిని గుండెల మీదకి ఎత్తుకొని ఎంత చక్కగా ముద్దాడుతాడో, మన మైక్ని అంత చక్కగా ముద్దాడాలి, అంత చక్కగా ప్రేమించాలి, అంత చక్కగా హత్తుకోవాలి. ఆ మైక్ని మన శరీరంలో ఒక భాగంగా చేసుకోవాలి. If you want to have a great voice modulation, dear friends, మైక్ ని ఒక సెపరేట్ ఎంటిటీగా ఫీల్ అవ్వండి, ఫీల్ కాకండి. ఇట్ ఈస్ అన్ ఎంటిటీ అండ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. అప్పుడు మీరు వాయిస్ మాడ్యులేషన్ చూడండి మీకు ఎలా సహకరిస్తుందో, మీతో లీనమైపోతుంది. సో మేక్ ఎ మైక్ యువర్ ఫ్యామిలీ. మనం చాలా మంది ఏం చేస్తామంటే అండి, ఎంఫసైజ్ చేయాలి. మన వాయిస్ మాడ్యులేషన్ మరీ ముఖ్యమైనది ఏంటండి, ఎంఫసైజ్ చేయాలి. ఎంఫసైజ్ అంటే ఎక్కడ, చెప్పాను కదండి, ఎక్కడ నెగ్గాలో కాదు తగ్గాలో తెలుసుకోవాలి. అలాగో కొన్నిసార్లు మనం నొక్కాలి, లేకపోతే మన వాయిస్ మాడ్యులేషన్ కి అస్సలు ఉండదండి. ఎంఫసైజ్, స్ట్రెస్ అంటాం దీన్నే. ఇప్పుడు నేను ఇచ్చే స్ట్రెస్ పై నేను చెప్పేటువంటి విషయాలు ఆధారపడి ఉంటాయండి. ఇప్పుడు మీకు అక్కడ ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. మనం దేనికి స్ట్రెస్ ఇస్తామో దానికోసం చెప్తున్న అర్థం మాత్రం వస్తుంది. ఇక్కడ ఎల్లో కలర్ లో ఉన్నదాన్ని స్ట్రెస్సెస్ చెప్పండి ఎవరైనా సరే, అప్పుడు మీరు మీనింగ్ చూడండి ఎలాగ అనిపిస్తుంది. ఎల్లో కలర్ లో ఉంది, కాస్త నొక్కి చెప్పాలి. ఇది వాయిస్ మాడ్యులేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పినప్పుడు ఏం చేస్తాడు, ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఎ సన్, షైన్. అక్కడ ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఎ సన్, బర్న్ లైక్ ఎ సన్. అక్కడ షైన్ కి స్ట్రెస్ ఇచ్చాం, బర్న్ ఇచ్చాం. ఎందుకంటే వెలగాలంటే నువ్వు మండాలి. ఆ రెండు అర్థాలు అక్కడ కనబడాలి అంటే ఆ రెండింటికి స్ట్రెస్ ఇవ్వాలి. ఇక్కడ ఇది ఎవరైనా చదివి వినిపించండి. కెన్ ఎనీబడి? సుజాత మ్యామ్, కెన్ ఎనీబడి? పోనీ మీరు వీడియో ఆన్ చేసుకోకపోయినా మాట్లాడండి. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్, ప్లీజ్. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్, చదవండి. మనం చేసే పనులకు మన ఆలోచనలు తోడవ్వాలి. ఆలోచించే గుణాన్ని నిరంతరం అలవాటు చేసుకోవాలి. అందరినీ అర్థం చేసుకొని పనిచేసేవారు మాత్రమే గొప్ప లీడర్. అమ్మ జీవితానికి మొదటి లీడర్. అయితే అడగకుండా అన్ని చేతల్లో చూపించే అసలైన లీడర్ నాన్న. ఓకే ఓకే, ఎవరు చదివారండి? నేను సార్, సుజాత. సుజాత మ్యామ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్ మ్యామ్, వెరీ నైస్, వెరీ నైస్. సామ్రాజ్యం మేడం గారు చెప్తున్నారు. మేడం ప్లీజ్ మ్యామ్. మనం చేసే పనులు మన ఆలోచనలకు తోడవ్వాలి. ఆలోచించే గుణాన్ని నిరంతరం అలవాటు చేసుకోవాలి. అందరినీ అర్థం చేసుకొని పనిచేసేవారు మాత్రమే గొప్ప లీడరు. అమ్మ జీవితానికి మొదటి లీడరు అయితే అడగకుండా అన్ని చేతుల్లో చూపించే అసలైన లీడరు నాన్న. ఓకే, వెరీ నైస్ మ్యామ్. సామ్రాజ్యం మేడం గారికి, సుజాత గారికి అద్భుతం, అద్భుతం, అద్భుతం. సో డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సార్. మన హృదయంలో ఉన్నటువంటి అసలు వాయిస్ మాడ్యులేషన్ ఏంటి తెలుసండి? వాయిస్ మాడ్యులేషన్ అంటే మన గొంతులో భావాన్ని పలకడం.
ఒక అక్షరానికి ఒక రూపం గొంతుతో ఇవ్వడం. నాభిలోంచి వచ్చేటువంటి అక్షరాన్ని గొంతు నుంచి బయటకు వచ్చేటప్పుడు దానికి కాస్త అర్థాన్ని జోడించి భావాన్ని జోడించి ఇవ్వడండి. అందుకే ఇప్పుడు పాట పాడాను. మనం మాట రాగయుక్తంగా కాదు, భావయుక్తంగా ఉండాలి. గుర్తుంచుకోండి, వాయిస్ మాడ్యులేషన్ అద్భుతంగా పాట పాడడం కాదండి, రాగయుక్తంగా కాదు, భావయుక్తంగా. భావయుక్తంగా అంటే మన గొంతులో భావం పలకాలి, రాగం అవసరం లేదు, పాటలు పాడాల్సిన అవసరం లేదు. వాయిస్ మాడ్యులేషన్ మీన్స్ మన గొంతులో భావం పలకాలి, ఆ అర్థం ఏది పలుకుతుందో ఆ భావాన్ని పలకాలి. చూడండి, ఇక్కడ మనం చెప్పేటప్పుడు మనం చేసే పనులకు మన ఆలోచన తోడవాలి. ఆలోచించే గుణాన్ని నిరంతరం అలవాటు చేసుకోవాలి. అందరినీ అర్థం చేసుకొని పని చేసేవాడు మాత్రమే గొప్ప లీడర్. అమ్మ జీవితానికి మొదటి లీడర్. అయితే అడగకుండా అన్ని చేతల్లో చూపించే అసలైన లీడర్ నాన్న. ఇది ఒక విద్యార్థులకి వెళ్ళినప్పుడు ఇదే వాయిస్ లో మాడ్యులేషన్ మాట్లాడేమనుకోండి, అలా ఉంటారు. అమ్మంటే ఇదా, నాన్నంటే ఇదా అంటారు. గుర్తుంచుకోండి, మీరు వాయిస్ మాడ్యులేషన్ ఎంత అండి? 38%. మీరు అద్భుతమైనటువంటి స్పీకర్ ఎదగడానికి. మీకు ECC చెప్పాను. E ఫర్ ఎంగేజ్మెంట్, C ఫర్ ఏంటండి? చాట్ బాక్స్ లో పెట్టండి ఎవరైనా. ECC అంటే ఏమిటో, ECC అంటే ఏమిటో చాట్ బాక్స్ లో పెట్టండి డియర్ ఫ్రెండ్స్. అఖిల్ గారు ECC. ఎంగేజ్మెంట్, కనెక్టివిటీ, కమ్యూనికేషన్. వెరీ గుడ్ మ్యామ్, వెరీ నైస్ మ్యామ్, వెరీ నైస్. అందరూ చాట్ బాక్స్ లో పెట్టాలండి, మేడం చెప్పేసరి ఊరుకుండేగా సరిపోదు. ECC, E ఫర్ ఎంగేజ్మెంట్, C ఫర్ కనెక్టివిటీ, C ఫర్ కమ్యూనికేషన్. వాయిస్ మాడ్యులేషన్ ఈ 3 పనులు చేసి పెడుతుందండి. ఆడియన్స్ మనతో పాటు ఎంగేజ్ చేస్తుంది. కనెక్టివిటీ, సెషన్ అయినంత వరకు మనతో కనెక్షన్ లో ఉంచుతుంది, కనెక్టివిటీ చేస్తుంది. కమ్యూనికేషన్, మనం చెప్పే విషయాలు అద్భుతంగా వాళ్ళకి రీచ్ అవుతాయండి, కమ్యూనికేట్ చేయగలుగుతాయి. సో ఇవి ఎంగేజ్మెంట్, కనెక్టివిటీ, కమ్యూనికేషన్. సరే, ఈ స్ట్రెస్ లో చూడండి, I never said you stole the money. I never said you stole the money. ఒక్కొక్క దానికి స్ట్రెస్ ఇచ్చుకొని వెళ్ళాం అనుకోండి, అర్థం ఎలా వస్తుందో చూడండి. ఎవరు చెప్పగలరా? ఫస్ట్ ఐకి స్ట్రెస్ ఇవ్వండి. ఐకి స్ట్రెస్ ఇచ్చి చెప్పండి. ఎవరు చెప్తారు? ఐ స్ట్రెస్ ఇవ్వాలి. మ్యామ్ హసీనా గారు. I never said that you stole the money. అంటే అర్థం ఏంటండి? I never ఐ said. ఐ Never ఎస్ said. కరెక్ట్. ఎస్ వెరీ నైస్. దీని అర్థం ఏంటండి? ఐ నెవర్ సెడ్ దట్ యు Never స్టోల్ ద said. మనీ. Yes. దీని అర్థం ఏంటండి? దేనికి స్ట్రెస్ ఇచ్చారు? ఐకి స్ట్రెస్ ఇచ్చారు. అంటే అర్థం ఏంటండి? అంటే నేను నేను ఎప్పుడు చెప్పలేదే, మీరు డబ్బులు తీసుకున్నారని. నేను ఎప్పుడు చెప్పలేదే. అంటే ఇక్కడ దేనికి? నేను ఈ విషయం చెప్పలేదు సుమా అని చెప్పడానికే మీరు ప్రాధాన్యత ఇస్తున్నారని అర్థం. సపోజ్ యూకి స్ట్రెస్ ఇవ్వండి ఎవరైనా. యూని ఒత్తి పలకండి, మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్ గా పలకండి. యూకి స్ట్రెస్ ఇవ్వండి. I never సత్యబాబు గారు said, కుమ్మడి. ఎస్ చెప్పండి అమ్మా. I never సార్, said you stole the money. You I never said you stole the money. I never said you stole the money. అంటే అర్థం ఏంటండి? నేను దొంగతనం చేశానని చెప్పాను తప్ప I never said you stole the money. నువ్వు దొంగతనం చేశానని చెప్పలేదే. అంటే అర్థం మార్పించి చూడండి. ఐకి స్ట్రెస్ ఇస్తే నేను చెప్పలేదు, యూకు స్ట్రెస్ ఇస్తే నువ్వని నేను చెప్పలేదే. అంటే స్ట్రెస్ ఇస్తే అర్థం మారిపోతూ ఉంటుంది. దా మనీకి ఇవ్వండి, దా మనీకి స్ట్రెస్ ఇవ్వండి. సత్యబాబు గారు. సార్ ఎస్ సార్. I never said you stole the money. సార్ ఇంకొకసారి దా మనీకి స్ట్రెస్ కావాలి, దాన్ని నొక్కి చెప్పాలి. I never said you stole the money. ఇంకొకసారి సార్. I never said you stole the money. ఓకే, వెరీ నైస్ సార్. దీని అర్థం ఏంటి సార్? నేను ఎప్పుడు మీకు చెప్పలేదు మీరు మనీ తీసుకున్నారని, స్టోల్ అంటే ఇక్కడ చేశారని. దేనికోసం మాట్లాడుతున్నానండి? మనీ కోసం సార్. మనీ కోసం. అంటే ఐ నెవర్ సెడ్ దట్ యు స్టోల్ ద మనీ. నువ్వు డబ్బులు దొంగతనం చేసావని చెప్పలేదు. అంటే అర్థం ఇంకేదో దొంగతనం చేసావని చెప్పావని అర్థం వస్తుంది. అర్థం వస్తుంది. డబ్బులు మాత్రం దొంగతనం చేయలేదు. ఐ నెవర్ సెడ్ దట్ యు స్టోల్ ద మనీ. ద మనీ స్ట్రెస్ ఇస్తే ఏమైందండి? దొంగతనం చేశారు కానీ డబ్బులు దొంగతనం చేశారని నేను చెప్పలేదే. ఇప్పుడు స్టోల్కి స్ట్రెస్ ఇవ్వండి. స్టోల్.
Sir, myself? ఎస్ సార్ ప్లీజ్. నేనే సార్. ఎస్ చెప్పండి సార్. స్టోల్ I ఇవ్వండి. never, స్టోల్కి స్ట్రెస్ I ఇవ్వండి. sir. I never said you stole the money. ఎస్ ఇక్కడ ఏం చెప్తున్నామండి? Stole గురించి చెప్తున్నాను సార్. అంటే దొంగతనం నువ్వు దొంగతనం చేసావు నేను చెప్పలేదే. అదే సార్. ఫస్ట్ వచ్చింది ఐ అన్నప్పుడు నేను చెప్పలేదే. యు నువ్వని చెప్పలేదే. ద మనీ డబ్బు దొంగతనం చేసావని చెప్పలేదే. స్టోల్ అంటే నువ్వు దొంగతనం చేసావని చెప్పలేదే. అంటే ఒక సెంటెన్స్ లో మనం ఇచ్చే స్ట్రెస్ పెట్టి ఆ సెంటెన్స్ తాలూకు అర్థం పూర్తిగా మారిపోతుందండి. Am I right, dear friends? Do you all agree with me? If you all agree Yes, with me, sir. please type Y in the chat box. Yes, all. Everybody, please. Okay, Randy. Thank you. Now, టోన్ చివరిదానికి వచ్చామండి. వాల్యూమ్ అయిపోయింది అంటే పిచ్. రెండవది ఏమండి? ఫేస్, పాజ్. ఇప్పుడు స్ట్రెస్ అయిపోయిందండి. టోన్. టోన్ అంటే ఏంటండి? ఎమోషన్స్. ఎమోషన్స్ అంటే ఎవరైనా చెప్తారండి? ఎమోషన్స్ అంటే ఏంటి? కెన్ ఎనీబడి? సార్ భావాలు సార్. సార్ చెప్పండి మ్యామ్. ఉద్రేకం. ఆ ఉద్వేగాలు ఏంటంటే చెప్పండి సార్ కొంచెం అవి. సార్ ఉద్రేకం సార్. ఉద్రేకం. ఉద్వేగాలు ఏంటంటే ఉద్వేగాలు ఏమిటి? భావోద్వేగాలు సార్. ఎస్ భావోద్వేగాలు. వెరీ నైస్. ఏంటంటే అవి? కోపం, కోపము, తర్వాత దుఃఖము, ఓకే, కోపము, దుఃఖము, చిరాకు, సంతోషం. ఓకే సరే. నవరసాలు. సుదర్శన్ గారు చాలా తెలివిగా నవరసాలు అని పెట్టారు. ఆ నవరసాలు మీరు ఎత్తుక్కోండి. ఏం చెప్తాం మేము 9 మేము చెప్పాలా? మీరు ఎత్తుక్కోండి. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు సావండి అన్నట్టు చెప్పారు సుదర్శన్ గారు. అద్భుతం. ఇప్పుడు నన్ను జాగ్రత్తగా గమనించండి. ఫీలింగ్స్. ఎస్ ఎగ్జాక్ట్లీ మ్యామ్. సంజయ్ రాణి గారు. ఫీలింగ్స్ అంటే అవి ఎమోషన్స్ కి దూరంగా ఉంటాయి మ్యామ్. అవి కలుస్తాయి కానీ ఎమోషన్స్ అవి కావు. ఫీలింగ్స్. ఇప్పుడు నేను ఒక్కొక్క సౌండ్ చేస్తాను, దానికి అర్థాలు మీరు చెప్పాలి. ఇదేమిటి? సరే. హిమం గారు కాస్త అన్మ్యూట్ చేసుకోండి. నేను చేసే సౌండ్కి అర్థం చెప్పాలి. సరే. ఇప్పుడు కాదు, మరెప్పుడు? మరో ట్యూన్ ఇచ్చినప్పుడు వద్దు. అవునా? ఎందుకు? అవునా? అలాగా? అవునా? అలానా? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఉన్నారు హిమం గారా? ఉన్నా సార్. నిరాశ. వద్దు సార్. దీని అర్థం ఇలా అండి, ఇలా అర్థం చేసుకున్నారా? సరే. కావాలి. ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటున్నా. ఏమిటది? ఏమంతది? ఇక్కడ ఏం చేశారండి? ఒక్క ఊతోనే ఎన్ని వచ్చాయి చూడండి. అంటే మన గొంతు ఒక్క మాట మాట్లాడకుండా కూడా ఎమోషన్స్ పలికించగలదు. శబ్దంతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా.
ఒక్క మూతోనే ఒక గొంతులో ఒక చిన్న శబ్దంతో ఇన్ని రకాలుగా చేయొచ్చండి. ఇప్పుడు మీరు టోన్స్ ఎమోషన్స్ అన్నాం కదండి, ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఎమోషన్స్. ఇప్పుడు మీరు ఎమోషన్స్ అని పేజ్ మీద రాయండి. మీ ఎమోషన్స్ అని రాయండి. మీకు నచ్చిన ఎమోషన్స్ ఒక 3 రాయండి డియర్ ఫ్రెండ్స్. మీకు నచ్చిన 3 నుంచి 5 ఎమోషన్స్ రాయండి. దయచేసి అందరూ రాసుకోవాలి ప్లీజ్. రాసుకున్నారు కదా? అయితే ఓకే. సామ్రాజ్య మేడం గారితో ప్రారంభిద్దాం. మేడం గారు, మీరు ఏ ఎమోషన్స్ రాశారండి? మేడం అన్మ్యూట్ చేసుకోవాలి మీరు. సాడ్ రాశాను సార్. హ్యాపీ రాశానండి. ఓకే. క్రై రాశాను సార్. ఓకే. అంతవరకే రాశాను సార్. అయితే సాడ్ లేకపోతే హ్యాపీగా ఉండేటువంటి ఒక సెంటెన్స్ చెప్పండి మేడం. హ్యాపీ ఫీలింగ్ తో సెంటెన్స్ చెప్పండి, ఆనందంగా. ఆ గులాబీ పువ్వు చాలా అందంగా ఉంది. ఓకే మేడం, ఓకే, వెరీ నైస్. శ్రీనివాసరావు గారు. ఐ లవ్ మై ఫ్యామిలీ విత్ సార్ మీరు రాసిన ఎమోషన్స్ చెప్పండి సార్. సార్ మీరు రాసిన ఎమోషన్స్ చెప్పండి. యాంగ్రీ, హ్యాపీ, సాడ్. యాంగ్రీలో ఒక మంచి డైలాగ్ కూడా చెప్పండి, ఒక సెంటెన్స్ చెప్పండి యాంగ్రీలో. నువ్వు ఎందుకు ఈ పని చేసావు, నాకు చిరాకు వస్తుంది. సార్ మీ కోపంలో కూడా ఇంత శాంతం ఉందని ఇప్పుడే తెలిసింది సార్ నాకు. మీరు అద్భుతమైన టీచర్ పివి శ్రీనివాసరావు గారు. ఓకే, వెరీ నైస్. సరే సాడ్ చెప్పండి సార్. సాడ్ చెప్పండి సార్. టుడే బ్యాడ్ సిచ్యువేషన్ ఇన్ మై ఫ్యామిలీ. ఓకే. సరే ఆనందం చెప్పారు, దుఃఖం చెప్పారు. సరే సత్యబాబు గారు, మీరు రాసుకుని చెప్పండి ఏమైనా. సార్ కోపం, బాధ, సంతోషం, భయం, ఆందోళన. భయం చెప్పండి. భయం సార్. అయ్యో ఏంటవుతుంది, ఈ చీకట్లో ఏదో కనిపిస్తుంది, భయంగా ఉంది. సార్ నేను ఇక్కడ లైట్ వేసుకున్నాను సార్. లైట్ వేసుకుని కూర్చొని ఎదురు లైట్ ఉంది సార్. కాస్త 2 లైట్లు ఎక్కువ వేసాను నేను ఈరోజు. వెరీ నైస్. సో డియర్ ఫ్రెండ్స్, మనం నవరసాలు పలికిస్తూ ఉండాలి. ఆనందం, అద్భుతం, ఆశ్చర్యం, భయం, వేభత్సం, శృంగారం, హాస్యం, కరుణ, శాంతం. 9 నవరాసాలపై పూర్తిగా గ్రిప్ ఉండాలండి. ఆ నవరాసాలను మన మొహంలో పలికితే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ లో మీకు చెప్పారు ఆల్రెడీ, బాడీ లాంగ్వేజ్ లో. కానీ ఒక్క బాడీ లాంగ్వేజ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వస్తే మీరు ఎమోషన్స్ ఎవరండి, గొంతులో పలకాలి. ఎంత చక్కగా ఆవిడ చూడండి, తన కొడుకు కోసం కోడల కోసం ఎంత ఆనందంగా ఆవిడ పనిచేస్తుందో చూడండి. అయ్యో కడుపులో బిడ్డ ఉండగానే భర్త చనిపోయాడండి, ఎంత అన్యాయం సార్. ఒక్కసారి ట్రైన్ వెనుక అబ్బాయిని చూస్తే పరిగెడుతున్న భయం అనిపించింది సార్. ఎంత భయంకరమైన బేభత్సకరమైన దృష్టిని ఎప్పుడు చూడలేదు సార్. అప్పుడు ఆ అమ్మాయి వచ్చింది సార్, నా వైపు వారకంట చూస్తోంది. నేను చూస్తూనే ఉన్నాను, తను చూస్తూనే ఉంది. కాస్త సిగ్గుపడింది, నాకు సిగ్గు అనిపించింది సార్. అద్భుతం, బాగా వచ్చాడు రా, పరిగెట్టి వచ్చాడు, కింద పడ్డాడు రా. మనం ఒక కథ చెప్పినప్పుడు ఈ నవరసాలు కూడా ఆ కథలో పలకాలండి. మీరు ఏ కథ చెప్పినా, నేను మొదటి కథ చెప్పాను, ఆ కథ కోసం మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరు ఆ కథలో మీకు ఎమోషన్స్ కనిపించాయా గొంతులో?
ఎమోషన్స్ గొంతులో కనిపిస్తేనే ఆ కథలో ప్రతి పాత్ర మీ కళ్ళ ముందు కదలాడుతుందండి. ఆ పాత్రలో ఆ కథలో ఎమోషన్స్ పలకలేదంటే పాత్రలు కంటి ముందు సాక్షాత్కరించబడవండి. సో ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. భావోద్వేగాలు ఎమోషన్స్ అంటావు కదండి. ఇప్పుడు డైలాగ్ ఎవరైనా చెప్పండి. ఇప్పుడు ఎవరు చెప్తారండి? సేమ్ పివి శ్రీనివాసరావు గారు చెప్పండి. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, పట్టుకోలేవు, మాడిపోతావు. అద్భుతం అండి. క్లాస్. ఓకే, ఇది కోపంతో చెప్పారు కదా సార్? అవును సార్. కాస్త రొమాన్స్ తో చెప్పండి, శృంగారంతో చెప్పండి. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. అద్భుతం అండి. దీన్ని భయంతో చెప్పండి, భయంతో. చూడు, ఒక్కవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. ఓకే, థ్యాంక్ యూ అండి, వెరీ నైస్. ఇంకెవరండి నెక్స్ట్? ఎవరు ముందుకు రారు? ఇప్పుడు హసీనా గారి దగ్గరికి వెళ్దాం. రఫీ గారి దగ్గరికి వెళ్దామా? నెక్స్ట్ భాను గారి దగ్గరికి వెళ్దామా? సరే చూడండి, ఎవరు ముందు అన్మ్యూట్ చేసుకుంటే వాళ్ళే. చూద్దాం కాంపిటీషన్. ఎవరు అమ్మ హసీనా గారు, భాను గారు చేశారండి. భాను గారు నెక్స్ట్ చూడండి. వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అది యాక్చువల్ డైలాగ్ సార్. అద్భుతం మేడం, అద్భుతం. ఎస్ ఎగ్జాక్ట్లీ మ్యామ్, సూపర్ మ్యామ్, సూపర్ సూపర్ మేడం. ఇది కోపంతో ఆగ్రహంతో వీరరసం, నవరసాల్లో వీరరసంతో చెప్పారు. దీన్ని భయపడుతూ చెప్పండి. వీరశంకర్ రెడ్డి, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అద్భుతం 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 అండి. ఓకే, నెక్స్ట్ వన్ ఎవరు? హిమం సార్. హిమం గారు చదవండి సార్. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని పంపించు, లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. సార్ ఎక్కడి నుంచి తెచ్చారు? ఇక్కడ ఏం డైలాగ్ కూడా తెచ్చారు సార్. ఆయన అద్భుతం, మీరు టాప్ సార్, సూపర్. సార్ ఎక్కడ ఉంది సార్? అది నేను చదవలేదు సార్, సారీ సార్, నేను చూడలేదు సార్. నో ఇష్యూ. చదవండి సార్ చివరిది. నా పేరు శివమణి, నా కొంచెం మెంటల్. దీన్ని కాస్త బాధతో చెప్పండి. నా పేరు శివమణి, నా కొంచెం మెంటల్. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. దీన్ని కాస్త అనుమానంగా చెప్పండి. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. అద్భుతం సార్, అద్భుతం అద్భుతం అద్భుతం, సూపర్. సో డియర్ ఫ్రెండ్స్, టోన్ లో ఎమోషన్స్ ఎలా పలుకుతాయి? మోటివేట్ టోన్ ఆఫ్ వాయిస్ ఎలా ఉంటుంది? డియర్ ఫ్రెండ్స్, తల్లిదండ్రులు మీకోసం పడుతున్నటువంటి బాధను మీరు గ్రహించాలి. ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఎ సన్, ఫస్ట్ బర్న్ లైక్ ఎ సన్. అంటే ఒక ఉత్ప్రేరకం, అంటే ఒక ఇన్స్పిరేషన్ చేయాలి, వాళ్ళని మన వైపు నడిపించాలి, ఒక దారిని చూపించాలి అన్నప్పుడు, వాళ్ళు ఒక ఉద్వేగాన్ని ఉద్రేకాన్ని కలిగించాలనుకున్నప్పుడు మోటివేటింగ్ వాయిస్ కాస్త హై పిచ్ లో ఉండాలి. అందుకే చూడండి పెద్ద పెద్ద స్పీకర్స్ ఏమంటారండి? గివ్ యువర్ బ్లడ్, ఐ విల్ గివ్ ద ఇండిపెండెన్స్ అంటాడు, ఎంతో పిచ్ వాయిస్ అంటాడు. డూ ఆర్ డై అంటాడు మహాత్మా గాంధీ. అంటే ఎవరు మోటివేట్ చేయాలనుకున్నప్పుడు మన వాయిస్ టోన్ కాస్త పిచ్ లో ఉండాలి. ఇన్ఫర్మేటివ్ టోన్ ఆర్ వాయిస్. రేపు సెషన్ అద్భుతంగా జరగబోతుందండి. రేపు మాతో అద్భుతమైన స్పీకర్ వస్తారండి, రేపు సండే కదా. ఇది ఇన్ఫర్మేటివ్ అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం. దీనిలో వాయిస్లు ఎడుగుదెడ్లు ఉండకూడదు, సాఫ్ట్ టోన్ అండ్ వాయిస్. బా హిమం గారు ఎంత అద్భుతంగా చేశారు కదండి, చాలా హాయిగా చెప్పి. ఆయన చెప్తున్న ఎంత హాయి అనిపించిందో. కాస్త సాఫ్ట్నెస్ ఉన్నవాడు, హ్యూమరస్ టోన్ అండ్ వాయిస్. రేపు హ్యూమరస్ టోన్ చెప్పాం కదండి. రేపు సేమ్ టైం సార్. సేమ్ టైమేనండి. కథలు బాగా చెప్తారండి.
భర్తరా చెప్పిన కథలో ఆడవాళ్ళు ఒక్కొక్కరు పుస్తకాలు వేసుకుంటారండి అని చెప్పాను సరే. అక్కడ వాయిస్ లో కాస్త నవ్వు కలిస్తే అక్కడ రావాలి. రెస్పెక్టబుల్ టోన్ అండ్ వాయిస్. ఐ రిక్వెస్ట్ ఆల్వేస్ టు స్పీక్ అంటే అక్కడ చెప్తున్నప్పుడు వేదిక పైకి వచ్చినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను. ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రధాన ఉపాధ్యాయులు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ దీని వాయిస్ ఏం కావాలండి, మన గొంతులో టోన్లు ఏముండాలండి, రెస్పెక్ట్ ఉండాలి. ఇవి జాగ్రత్తగా గమనించుకోవాలి. అందుకని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి సమయం కూడా లేదు. టంగ్ ట్విస్టర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. టంగ్ ట్విస్టర్స్ ఇవి మన నాలుకని బాగా ప్రాక్టీస్ చేసి ఏ పదాన్నైనా సరే మనం చెప్పగలుగుతాం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరయే చింతయా స్థితం రావణాంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతాయ సమాగమ్య దుష్టమభ్యాగతో రణం ఉపగమ్య బ్రావీద్రామం నాగస్త్యో భగవాన్ ఋషి రామ రామ మహాబాహో శృణగుహ్యం సనాతనం ఏన సర్వనరీం వత్స సమరయే విజయస్యసి. ఇది సంస్కృత శ్లోకం. ఇది నేను చెప్పాలంటే పదాలపై ఎక్కువగా నేను మాట్లాడుతూ ఉండాలి, నానుతూ ఉండాలి. ప్రాక్టీస్ అవసరం. టంగ్ ట్విస్టర్స్ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఈ టంగ్ ట్విస్టర్ ఎవరు చెప్తారు? కొందరే చెప్తున్నారండి. అందరూ పార్టిసిపేట్ చేయాలి. మురళీ మేషారు తలుపులు వేసేసారు. ఓకే, మీరు అవకాశం లక్ష్మీ ఇస్తే ప్రయత్నిస్తాను. లక్ష్మీ మ్యామ్ ప్లీజ్. సార్, నీ నాన్న నా నాన్నని నేను అన్నానా, నా నాన్న నీ నాన్నని నేను అన్నానా, నీ నాన్న నీ నాన్నే, నా నాన్న నా నాన్నే అని నేను అన్నాను. అద్భుతం అండి. ఇది ఎవరు చెప్తారు? చెప్తాను సార్. ఫాస్ట్ గా సంజయ్ మేడం. ఓకే సార్. నాని నీ నూనె నా నూనెని నేను అన్నానా, నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె. నాని నీ నూనె నా నూనె నేను అన్నానా, నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె. దీంట్లో వాయిస్ మాడ్యులేట్ చేస్తూ మనం చెప్పగలగాలి. నాని నీ నూనె నా నూనె నేను అన్నానా, నీ నూనె నీ నూనె నా నూనె నా నూనె. ఇక్కడ ఒక శ్రీశ్రీ గారి తాలూకా గేయం ఉందండి. గేయం చెప్పేటప్పుడు మన వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉండాలి? ఎవరు చెప్తారు? మురళీ మేషర్ చెప్తారా? మళ్ళీ వెళ్ళిపోయారు. ఎవరు చెప్తారండి గేయం? మురళీ సార్ చెప్పండి సార్. గేయం ఒకటి ఉంది, పోతే పోని పోని పోని. గేయం చెప్పేటప్పుడు మన వాయిస్ ఎలా ఉండాలి? పోనీ పోనీ పోతే పోనీ సతుల్ సుతుల్ హితుల్ పోనీ పోతే పోనీ రాని రాని వస్తే రాని కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు శాపాలు రాని వస్తే రాని తిట్లు పాట్లు రాని 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 కాని కాని గానం ధ్యానం హాసం లాసం కాని కాని కవి పవి కవి. ఓకే, అద్భుతం అండి. మురళీధర్ సార్ అద్భుతంగా చెప్పారు. సూపర్. పోనీ పోనీ పోతే పాని సతుల్ సుతుల్ హితుల్ పోనీ పోతే పోనీ రాని రాని వస్తే రాని కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు శాపాలు రాని వస్తే రాని తిట్లు రాట్లు పాట్లు రాని 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 కాని కాని గానం ధ్యానం హాసం లాసం కాని కాని కళారవి పవి కవి. ఒక గేయం చదివేటప్పుడు ఆ ఎమోషన్ అలాగా ఎక్కడ పిచ్ తగ్గకూడదు, పిచ్ పెరుగుతుండే తగ్గుతూ ఉండాలి. అలా గేయాన్ని తీసుకెళ్ళగలగాలి. అప్పుడు వాయిస్ మనకి అలా ఉండాలి. మనం పద్యం చదివేటప్పుడు సపోజ్ కొన్ని పద్యాలు చదివేటప్పుడు తిన్నా చదివేస్తాం. ఇప్పుడు మీకు శ్లోకం చదివాను, అది ఒక రాగయుక్తం చదివాను. మనం సెషన్కి వెళ్ళేటప్పుడు పద్యాలు చెప్పాల్సి వచ్చినప్పుడు పద్యం ఎలా ఉంటుందో కాస్త రాగయుక్తంగా కాస్త వాయిస్ మాడ్యులేషన్ చెప్పడం ప్రారంభించండి. రామనామ పఠన మహిమ చే వాల్మీకి పరగబోయయ్య బాపడయ్యే కులము గణముగా గుణము గణంబురా విశ్వధాభిరామ వినురవేమా. ఇదో పాటలాగా చెప్తాం. లేదు మామూలు పాడలేరు, మామూలు చెప్పుకోవాలి. రామనామ పఠన మహిమ చే వాల్మీకి పరగబోయయ్య బాపడయ్యే కులము గణముగాదు గుణము గణంబురా విశ్వదాభిరామ వినురవేమా. కాస్త తగ్గించండి, రాగం లేకపోయినా పర్వాలేదు. ఇంకా లేదు, రామనామ పఠన మహిమ చే వాల్మీకి పరగబోయయ్య బాపడయ్యే కులము గణము గాదు గుణము గణంబురా విశ్వదాభిరామ వినురవేమ. ఇంకాస్త రాగాన్ని తగ్గించండి. దీంట్లో ఏది మీకు సదుపాయంగా ఉంటే ఆ పద్యాన్ని పాడండి. పద్యం ఎప్పుడైనా మీ స్పీచ్ లో ఉన్నా
ఎక్కడ చెప్పినా అది రాగయుక్తంగా ఉన్నట్టు చూసుకొని మీ వాయిస్ మాడ్యులేషన్ అద్భుతంగా ఉంచుకుంటారు. ఇక్కడ ఇద్దరు ఉన్నాయండి. మూర్తి గారు ఎస్. ఎవరు 2 క్యారెక్టర్ ఉన్నాయి. హిమం గారు 2 క్యారెక్టర్ ఉన్నాయి, చదవండి. వాళ్ళిద్దరే మీరు మాట్లాడుతున్నట్టు అనిపించాలి. నేనే మాట్లాడాలి సార్ ఇద్దరికి? ఇద్దరు మీరే మాట్లాడాలి. రాము, అరే శ్యామ్ ఎక్కడికి వెళ్తున్నావు? శ్యామ్ కాలేజీకి వెళ్తున్నాను. రాము శ్యామ్ నిన్న అనకండి, రాము శ్యామ్ అనకండి, డైరెక్ట్ చదువుకుని వెళ్ళండి. అరే శ్యామ్ ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజీకి వెళ్తున్నాను. నిన్న కాలేజీకి ఎందుకు రాలేదు? మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు, అందుకే రాలేదు. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది? దేవుడి దయ వలన అంతా బాగుంది. అమ్మయ్యా, సంతోషం. ఏమైనా స్టోరీ చెప్తున్నప్పుడు 2 క్యారెక్టర్ల కోసం మనం చెప్పాల్సి వచ్చింది అనుకోండి, మన స్పీచ్ లో ఆ 2 క్యారెక్టర్స్ మనమే ఫీల్ అవ్వాలి. అరే శ్యామ్ ఎక్కడికి వెళ్తున్నావురా? కాలేజీకి వెళ్తున్నాను రా. నేను కాలేజీకి ఎందుకు రాలేదు? మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు, అందుకే రాలేదు. అయ్యో, ఇప్పుడు ఎలా ఉంది? దేవుడి దయ వల్ల బాగుంది. అమ్మయ్య, సంతోషం. అంటే 2 క్యారెక్టర్లను కూడా మనం పలికించగలగాలి. మన వాయిస్ మాడ్యులేషన్ వాళ్ళకి తగినట్టు మారిపోవాలి. సరే, ఇక్కడ కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. దాంట్లో ఉన్న భావంతో ఆ డైలాగ్స్ చెప్పేయండి. ఎవరు చెప్తారు ఇది? లక్ష్మి మ్యామ్ చెప్పాలి. చెప్పండి మ్యామ్. ఆహా, ఎంత సౌందర్యం, నీ మొహం మండ, చూడు వాడు ఎత్తారు. బాగానే ఉంది, మీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేయండి. ఊరుకో నాన్న, ఏడవకు. అరే ఏమైంది? ఇంతకు ఏం తెచ్చారు? అబ్బా, చాలా నొప్పిగా ఉంది. యురేఖా, నాకు పెళ్లి కుదిరింది. నేను బొంగమూతి పెట్టుకున్నాను. ఓరి దీని వేషాలు. సూపర్. ఇంకెవరు చదువుతారండి? ఒక్కరు. మురళీమేశ్వర్ నవ్వుతారు. మురళీమేశ్వర్ చెప్తారండి. మురళీమేశ్వర్ ఒకసారి. ఆహా, ఎంత సౌందర్యం, నీ మొహం మండ, చూడు వాడి అవతారం. బాగానే ఉంది, మీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేయండి. ఊరుకో నాన్న, ఏడవకు. అరే ఏమైంది? ఇంతకు ఏం తెచ్చారు? అబ్బా, చాలా నొప్పిగా ఉంది. యురేఖా, నాకు పెళ్లి కుదిరింది. నేను బొంగ మీద పట్టుకున్నాను. ఓరి దీని వేషాలు. సూపర్, అద్భుతం అండి, అద్భుతం. ఓకేనండి. ఆహా, ఎంత సౌందర్యం, నీ మొహం మండ, చూడాలి అవతారం. బాగానే ఉంది, మీకు పుణ్యం ఉంటుందని వదిలేయండి. ఊరుకో నన్ను ఏడవకు. అరే ఏమైంది? ఇంతకు ఏం తెచ్చారు? అబ్బా, చాలా నొప్పిగా ఉందండి. యురేకా, నాకు పెళ్లి కుదిరింది. నేను బొంగమూతి పెట్టుకున్నాను. ఓరి దీనేశాలు. ఈ దీంట్లో మనకు కావాల్సిన వాయిస్ మాడ్యులేషన్ కావాల్సిన అన్ని ఎమోషన్స్ దాంట్లో పెట్టుకున్నామండి. ఇవి డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. సరే అండి, ఈ ఒక్క స్టోరీ చెప్పినప్పుడు మనం ఎలా ఉండాలి? ఎవరు ఒక్కరు చదవండి చాలు. స్టోరీ రీడింగ్ ఎలా ఉంటుంది? హిమం గారు ప్లీజ్. సార్, దేవర్జి అయిన నారదుడు ఒకనాడు అడవిలో నుంచి ప్రయాణం చేస్తుండగా ఈ భూమి మీద జరిగే విషయాలు గమనించాలనేది ఆయన ఉద్దేశం. మార్గ మధ్యంలో ఆయనకు తపస్సు చేసుకుంటున్న ఒక వ్యక్తి కనిపించాడు. అతని చుట్టూ చీమలు పుట్టలు పెరిగి ఉన్నాయి. ఆ యోగి నారదుని గుర్తుపట్టి నమస్కరించాడు. స్వామి, ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు. వైకుంఠానికి, విష్ణు దర్శనానికి అని బదులిచ్చాడు. నారదుడు, అయితే మీరు నాకు ఒక ఉపకారం చేస్తారా అని అడిగారు. యోగి, తప్పకుండా, నీకేం కావాలి అని ప్రశ్నించాడు నారదుడు. ఎవరికైనా మనం కథ చెప్పినప్పుడు ఇందా చెప్పాం కదండి, ఆ కథలో క్యారెక్టర్లు మనమే అయిపోవాలి. దేవర్షి అనే నారదుడు ఒకనాడు అడవిలోంచి ప్రయాణం చేస్తున్నాడు. ఈ భూమి మీద జరిగే విషయాలు గమనించాలని ఆయన ఉద్దేశం. మార్గ మధ్యలో ఆయన తపస్సు చేసుకుంటున్న వ్యక్తి కనిపించాడు. అతని చుట్టూ చీమల పొట్టలు పెరిగాయి. యోగి నారదుడిని గుర్తుపెట్టి నమస్కరించాడు. స్వామి, ఎక్కడికి మీ ప్రయాణం అని అడిగాడు. వైకుంఠానికి, విష్ణు దర్శనానికి అని బదులిచ్చాడు నారదుడు. అయితే మీరు నాకు ఒక ఉపకారం చేస్తారా
అని అడిగాడు యోగి. తప్పకుండా, నీకేం కావాలి అని అన్నాడు నారదుడు. ఇక్కడ మన ఎమోషన్ ఎలా ఉండాలంటే, ఎదుటి వ్యక్తి అక్కడ ఎవరున్నారో ఆయన చెప్తున్నట్టు అనిపించాలి. ఆ మాడ్యులేషన్ లోకి మన వాయిస్ వెళ్ళిపోవాలి. అలా చేయగలిగినప్పుడు మనకు అద్భుతమైనటువంటి వాయిస్ ఉంటుందండి. ఇంకా చాలా టిప్స్ ఉన్నాయండి. మన టిప్స్ వాయిస్ మాడ్యులేషన్ బాగా రావాలంటే మనం ఏం చేయాలంటే, మన వాయిస్ రికార్డ్ చేసుకోవాలి. తరచుగా మనం వింటుండాలి. ఒక్కోసారి మనం రికార్డ్ చేసిన వాయిస్ కళ్ళు మూసుకోవాలి. షట్ ద ఐస్ టెక్నిక్. కళ్ళు మూసుకుంటే మన వాయిస్ మనమే వింటుండాలి. అలాగే పాటతో పాటు కొన్నిసార్లు పాడుతూ ఉండాలి. డైలాగ్ తో పాటు మనం చెప్తుంటే డైలాగ్ లో పాటు ఎమోషన్ మనకు అర్థం అవుతుంది. ట్యూన్, పేస్ వాయిస్, ట్యూన్ తో పాటు పాడుతుంటే ఎంత వేగంగా వెళ్ళాలని మనకు తెలుస్తుందండి. టంగ్ ట్విస్టర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓంకారం, ఇది దేనికి సంబంధించి కాదండి, గొంతుని మనకు సరిపెట్టి మనకు అద్భుతమైన వాయిస్ మాడ్యులేషన్ రావడానికి ఓంకారం కారణం అవుతుందండి. బ్రీతింగ్ టెక్నిక్ మీకు ఆల్రెడీ నిన్న చెప్పే ఉంటారు మీకు. బ్రీతింగ్ టెక్నిక్ అదే ఇన్హేలింగ్, ఎక్స్హేలింగ్, అక్కడ కాస్త స్టాగ్నేట్ చేయడం, ఇది పాటిస్తే అద్భుతంగా వస్తుందండి. నెంబర్ కౌంటింగ్ 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2. వాల్యూమ్ పెంచడానికి తగ్గించడానికి. హమ్మింగ్, అప్పుడు మనం చెప్పాల్సిన డైలాగులు హమ్ చేసుకున్నాం, సాంగ్స్ హమ్ చేసుకున్నట్టే. ఇవన్నీ చేసుకుంటే మనకు అద్భుతమైనటువంటి వాయిస్ మాడ్యులేషన్ మన సొంతం అవుతుందండి. మరి నాకు ఈరోజు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి మన ఆర్వీఆర్ గారికి, అంతకన్నా ముందు ఇంపాక్ట్ వేదిక స్థాపించి మనందరికీ ఎంతో అవకాశాలు కల్పిస్తున్నటువంటి గురువు గారు గంప నాగేశ్వర పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఎంతో ఓపికగా విన్న మీరు అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ శతదా సహస్రదా శతకోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.